నైసర్ ఒక కన్ఫెషన్ చేయాలి మీకు, నేను నా లైఫ్లో ఎప్పుడు ఓటేయలేదు ఎంతవరకు. అది ఎందుకు అంటే మేబీ పార్ట్లీ అసలు నేను ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ మారినా ఏం డిఫరెన్స్ పడుతుంది అనే ఒక ఫీలింగ్ రైట్ ఫ్రమ్ మై టీన్స్ నుంచి, అంటే ఆల్మోస్ట్ సోకాల్డ్ నాకు ఓటేసే వయసు వచ్చినప్పటి నుంచి అదే పాయింట్. సిమిలర్లీ నేను నా ఫ్రెండ్ సర్కిల్, అంటే నేను తిరిగే బ్యాచ్ కానీ లేకపోతే మా ఫ్యామిలీలో కానీ నాకు తెలిసి ఎవ్వరూ కూడా ఎవరికి ఓటేయాలి ఎందుకు వేయాలని డిస్కషన్ విన్నట్టు అసలు నాకు గుర్తులేదు ఎప్పుడు. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీకు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అసలు నిజంగా పట్టించుకుంటారా ఎవరు గవర్నమెంట్లో ఉన్నారు, ఎవరు కాంటెస్ట్ చేస్తున్నారు అనేది? అట్లీస్ట్ ఇది నేను పాత రోజుల గురించి చెప్తున్నాను. ఎప్పుడైతే టీవీ కానీ సోషల్ మీడియా కానీ ఇంత వచ్చినప్పుడు దాని డ్రామాటిక్ ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి దాని విశ్లేషణ కావచ్చు, లేకపోతే ఇలా వస్తే ఎలా అవుతుంది, ఇతని మీద ఎలిగేషన్ చేసి అనేది జనరల్ పబ్లిక్ ఒక ఎంటర్టైన్మెంట్ మోడ్లో వచ్చినప్పుడు అదొక ఎంటర్టైన్మెంట్గా చూస్తారు. కానీ అప్పుడు కూడా ఐ డౌట్ దే రియలీ హ్యావ్ ఏ థింగ్. దీనికి సంబంధించి నేను ఒక TV9లో ఒక 2 years బ్యాక్ లాస్ట్ ఎలక్షన్ అప్పుడు ఒక జర్నలిస్ట్ తోటి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను. మేనిఫెస్టో అని ఎలక్షన్ మేనిఫెస్టో పార్టీ రిలీజ్ చేసినప్పుడు ఎవడన్నా చదువుతాడు అసలు అని ఒక 50 మందిని అడిగితే ఒక్కళ్ళు కూడా మేము చదువుతామని చెప్పాల. అంటే రాసిన వాడు తప్ప ఎవడు చదివి ఉంటాడు. అది కరెక్ట్. సో ఇన్ యువర్ ఒపీనియన్ ఇప్పుడు అంటే ఆబ్వియస్లీ డెమోక్రసీలో మెజారిటీ అనేది పాయింట్. మెజారిటీ ఎవరికి ఓటు వేస్తే వాళ్ళు గెలుస్తారు. ఆ ఓట్ ఆ మెజారిటీ అసలు నిజంగా ఏ కారణం చేస్తారు? ఇప్పుడు మా ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్ వాళ్ళందరూ మా బ్రదర్ ఎవరికి చెప్తారు చేస్తారు. బికాజ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే డమ్ అని దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. నేను కూడా డమ్ కాదు యూనో. అప్పుడు వీళ్ళు స్పీచ్లు ఇచ్చి ఇది చెప్పి అది చేస్తాం అనేది ఎంత లోపలికి వెళ్తుంది ఈచ్ పర్సన్ కానీ. అంటే మీరు అన్నది ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇండియన్ డెమోక్రసీకి వెస్ట్రన్ డెమోక్రసీకి ఒక ఇంట్రెస్టింగ్ తేడా ఉంది. వెస్ట్రన్ సొసైటీస్లోమో రిచ్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఓట్. రిచ్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్ అంటే రీజనబుల్లీ అఫ్లుయెంట్ ఆర్ ద బెనిఫిషరీస్ ఆఫ్ ద సిస్టమ్. అంటే మాకు ఈ వ్యవస్థ వల్ల మేము లాభపడ్డాం అనుకునేవారు వారు ఇంట్రెస్ట్ చూపుతారు, వారు దే పార్టిసిపేట్ ఇన్ ఓటింగ్. Do you think this is the same truth even after Donald Trump? కంపారిటివ్లీ మారింది. నేను అన్నట్టు డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ గాన్ టు ద గ్రాస్ రూట్స్ కొంత. ఎందుకంటే ఈ రౌజ్ ద వైట్ రేసిస్ట్ కాన్షియస్నెస్ లేపాడు కనుక అది కిందికి కూడా పోతుంది. కానీ ఇండియన్ డెమోక్రసీలో రిచ్ ఓటేరు, పూర్ ఎక్కువ ఓటేస్తారు. సో ఇట్ ద అదర్ వే రౌండ్. మిడిల్ క్లాస్ అసలు ఓట్లేయరు. మీకు మనకు గుర్తు జూబ్లీహిల్స్లో క్రికెట్ చూసుకుంటా ఉండి నాకు ఓటే లేదు ఒక రోజు చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఆవేదన కూడా. సో అందువల్ల కారణం ఏంటంటే ఎవరైతే ఈ వ్యవస్థ వల్ల ప్రయోజనం పొందుతున్నారో వాళ్ళు ఓటేయరు. వ్యవస్థ ద్వారా ప్రయోజనం పొందని వారు పెద్దగా వాళ్ళు ఓటేస్తారు. అయితే దీనికి కారణం ఏంటంటే మీరు అన్న దాంట్లో ఒక లాజిక్ ఇస్ దేర్. కారణం ఏంటంటే మొదటి కారణము డెమోక్రసీ. ఇప్పుడు రాజనీతి శాస్త్రవేత్తలందరూ చెప్పింది ఇట్ ఈస్ ద ప్లూరాలిటీ ఆఫ్ చాయిసెస్. డెమోక్రసీ యొక్క బ్యూటీ ఏంటి? ఇప్పుడు చైనాతో పోల్చి మనం ఏం చెప్తాం, చైనాలో ఒకటే పార్టీ, ఆ పార్టీ అనుకో ఓటేయాలి. కానీ మన దగ్గర గొప్పతనం ఏంటంటే మనం 100 పార్టీలు ఓట్లు వేసుకోవచ్చు అని. సో ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ప్లూరాలిటీ ఆఫ్ చాయిసెస్. నాకు ఇప్పుడు మనకు మార్కెట్ ఎకానమీ ఏం చెప్తుంది? ప్లూరాలిటీ ఆఫ్ చాయిసెస్. నాకు రామ్ గోపాల్ వర్మ సినిమా చూడబోతే చూస్తా, నాకు రాజమౌళి సినిమా చూపడితే చూస్తా, లేదా ఇద్దరు చూడబుద్ధి కావాలనుకోండి చూడను. సో ఐ హ్యావ్ ఎ చాయిస్. ఈ సినిమానా ఆ సినిమానా, ఏ సినిమానా అది థియేటర్లు చూడాలా, ఓటీటీలో చూడాలా, ఎక్కడ చూడాలని ఐ హ్యావ్ ఎ చాయిస్. అంటే ఫ్రీ మార్కెట్ టాక్స్ అబౌట్ చాయిస్. కానీ ఫ్రీ మార్కెట్ ప్రమోట్ చేసే డెమోక్రసీ ఆ చాయిస్ ఇస్తుందా? అంటే అమర్త్య సేన్ అంటాడు దీన్ని ఒక కాంటెక్స్లో ట్రాన్సాక్షనల్ ఫ్రీడమ్ అని. అంటే ఐ షుడ్ హ్యావ్ ఎ ట్రాన్సాక్షనల్ ఫ్రీడమ్. కానీ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే మీరు అన్నట్లు ఇండియన్ పొలిటికల్ పార్టీ సిస్టంలో దెర్ ఇస్ అన్ హోమోజనైజేషన్ ఆఫ్ పాలిటీ. అంటే దాదాపు అన్ని పార్టీలు చెప్పే ఒకటే, చేసేది ఒకటే. కొద్దిగా ఏమన్నా ఉంటే ఇంక్రిమెంటల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇంక్రిమెంటలిజం అంటారు. రాడికల్ డిఫరెన్స్ లేదు. దేర్ ఇస్ అన్ ఇంక్రిమెంటల్ డిఫరెన్స్, అంటే నోటీసబుల్ రాడికల్ డిఫరెన్స్ లేదు. సార్ ఇప్పుడు ఒక స్టేజ్కి ఏమొచ్చామండి, ఇప్పుడు ఇక్కడ 2 things అండి. ఒకటి, ఇప్పుడు ఒక ఇది చేసేస్తా, నన్ను ఎన్నుకుంటే అది చేసేస్తా అని డైలాగ్స్ ఎవరైతే చెప్తారో ద పీపుల్ ఆర్ కంటెస్టింగ్, ఎవెన్చువల్లీ వాళ్ళకి అకౌంటబిలిటీ లేదు. వాళ్ళు చేసింది చేయకపోయినా ఏమి అడిగేది లేదు. సో అదొక రెటారిక్ కిందకు వస్తుంది. ఆ పర్టికులర్ టైంలో వాళ్ళు ఎమోషనల్గా ఎఫెక్ట్ అయితే దే మైట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ టు అ సర్టన్ డిగ్రీ. ఇందాక మీ చైనా చేసిన టాపిక్లో నాకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమనిపించిందంటే, దో ఐఎమ్ అన్ అడ్వకేట్ ఆఫ్ డెమోక్రసీ,
చైనా ఆల్వేస్ వాజ్ థాట్ ఎ వెరీ రిగ్రెసివ్ సొసైటీ. అక్కడ ఏముంటుంది దాన్ని లైఫ్ టైమ్ జీపింగ్ క్యాన్ బికమ్ ద లీడర్ ఆఫ్ ద స్టేట్, హెడ్ ఆఫ్ ద స్టేట్, ఇవన్నీ చాలా అని. బట్ లేటర్ ఐ వాజ్ ఇన్ చైనా ఆన్ సమ్ ఫిల్మ్ వర్క్ ఫర్ సమ్ టైమ్. అక్కడ నేను సడన్గా 2 things రియలైజ్. ఒకటి, సపరేషన్ ఆఫ్ మీడియా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒకటి అనుకుంటాం, మనకు లేదు. కానీ దాని వలన మనం ఏం అడిషనల్గా బెనిఫిట్ పొందుతున్నామని నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీడియా ఎప్పుడు మీకు ఫస్ట్ హాఫ్ సినిమాలు వేస్తుంది. దే విల్ రైజ్ ఎన్ ఇష్యూ, దే వోంట్ టేక్ ఇట్ టు ద ఫినిషింగ్. ఫర్ ఎగ్జాంపుల్ సుశాంత్ సింగ్ మర్డర్ ఉంది, మర్డర్ అనేసి ఒక 1 year అరిచారు దాని మీద. ఆఫ్టర్ దట్ ఇట్ జస్ట్ ఫర్గాటన్, యాజ్ ఇఫ్ ఇట్ నెవర్ హ్యాపెండ్. సో ఇన్ని వ్యూ పాయింట్స్ వచ్చి దేనికి కూడా ఒక క్రెడిబిలిటీ అనేది లేకపోతే, జస్ట్ హ్యావింగ్ ఏ చాయిస్, హౌ డస్ ఇట్ మ్యాటర్? అంటే అసలు మీరు అన్నది పాయింట్, అసలు చాయిస్ అనేది కూడా ఇది. అందుకే నేను ఇది నాట్ ఎ రియల్ చాయిస్. ఇప్పుడు వీ రిపోర్ట్ యూ డిసైడ్ అని చెప్తూ ఉంటుంది ఒక ఛానల్. కానీ మీరు ఎలాగ డిసైడ్ చేసుకోవాలో ఇన్ఫ్లుయెన్స్ చేసి అది రిపోర్ట్ చేస్తుంది. అలాంటప్పుడు అది ఇట్ యు ఆర్ నాట్ ప్రెజెంటింగ్ ఫ్యాక్ట్స్, యు ఆర్ ప్రెజెంటింగ్ దెమ్ విత్ ఎ సర్టన్ టైన్, సర్టన్ పర్స్పెక్టివ్, ఎ సర్టన్ వే ఆఫ్ selectively or discriminating what to tell and what not to tell, which is not a fair choice. కానీ ఇప్పుడు ఆ మీడియా కూడా మానోపలి లేదు. ఇప్పుడు దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ థింగ్. కరెక్ట్. నేను ఒకప్పుడు మీడియాకి మానోపలి. ఇప్పుడు నేను పలానా మాట్లాడాలంటే వాడికి ఇష్టం ఉంటేనే మాట్లాడాలి, లేవని పిలవరు, ఏమన్నారు పిలవరు. సో ఇప్పుడు నేను పలానా టాపిక్ అంటే ఇది చూడరు సార్ అంటారు. అంటే వాళ్ళు ఏదో నిన్ననే ప్రేక్షకులందరితో మీటింగ్ చేసినట్టు, 1,00,000 మందిని కలిసినట్టు, ఆ 1,00,000 మంది నేను చెప్పింది ఇంట్రెస్టింగ్. ఇది ఎగ్జాక్ట్లీ సినిమా ఇండస్ట్రీ ఇలాగే ఆపరేట్ అవుతుంది. ఎందుకు, అరే ఇలాంటి సబ్జెక్ట్ ఎవరు చూడరు, ఇలాంటిది ఎవరు చూడరు. అప్పుడు మీడియా కూడా అదే వాడుతుందంటే వాళ్ళు చూపించేది కూడా సినిమా అని అర్థం కదా. మళ్ళీ అదే కాదు, హార్డ్ సైకాలజీ ఎవరు చూడరు అంటారు. ఒకటి సక్సెస్ అయినాక మళ్ళీ అందరూ అదే సేమ్ ఎగ్జాక్ట్లీ మళ్ళీ అందరూ అదే రకమైన సినిమాలు తీస్తారు. ఒకటే ఇప్పుడు మీకు 2014 తర్వాత తెలంగాణ డైలెక్ట్లో సినిమాలు 1-2 సక్సెస్ అయినాయి. ఇప్పుడు ప్రతి ఒక్కడు తెలంగాణ డైలెక్ట్లోనే సినిమాలు తీస్తున్నారు. సార్ లీవింగ్ ఎసైడ్ ఫిల్మ్స్, కమింగ్ బ్యాక్ అగైన్ టు చైనా, ఇప్పుడు మనకు ఒక 4-5 year ఎలక్షన్ సైకిల్ ఉందండి. ఇప్పుడు జీప్ ఇంకా అది లేదు, ఎందుకంటే ఆయన ఉన్నంత వరకు ఆయనే ఉంటారు. అప్పుడేంటి, ఆటోమేటిక్గా ఎవరినా కుర్చీ కొట్టేస్తారు, నెక్స్ట్ ఎలక్షన్కి ఏం చేయాలి, అంతకుముందు ఎలక్షన్లో ఏమైంది అనేది పట్టించుకోకుండా ఆల్ ద టైమ్ హీ కెన్ యాక్చువల్లీ యూజ్, ఇఫ్ ఎట్ ఆల్ ఇంటెన్స్, ఫర్ ది థింకింగ్ అబౌట్ బెటర్మెంట్ ఆఫ్ ద కంట్రీ. ఇక్కడ మనోళ్ళకి బికాస్ ఆఫ్ ద సైకిల్ ఉన్నది వస్తుందా పోతుందా అనే దాంట్లోనే 90% టైం అక్కడే అడిగి వెళ్ళిపోతుంది. సో దట్ లాస్ట్ థింగ్ దే హ్యావ్ ఇస్ ద టైమ్ ఫర్ the people. So don't you think there is a certain inherent flaw in that system? And it's a natural instinct towards populism. You can't avoid, because ultimately you have to get votes. ఇప్పుడు 5 years నేను 20 ఏళ్ళ తర్వాత రిజల్ట్ వచ్చేటువంటి ఒక ప్రాజెక్ట్ చేపడతా అంటే ఎవడు పట్టించుకుంటాడు? 20 దాకా ఉంటే కదా. అందువల్ల డెఫినెట్గా ఇన్స్టాంట్ కాఫీ లాగా ఇన్స్టాంట్ రిజల్ట్స్ వచ్చేటువంటి కార్యక్రమాలు పెట్టుకుంటారు. ఐ అగ్రీ విత్ యూ. అందువల్లనే మీరు గమనించండి, ప్రజలు ఎందుకు మీలాంటి వాళ్ళు ఎందుకు, మీరెందుకు ఓటు వేయలేదన్న దాంట్లోకి వెళ్ళడం లేదు. ఈ ఓటు వేసేటప్పుడు ఆ కాన్షియస్నెస్ ఎందుకు సమస్య వస్తుంది అంటే, నా ఓటు వల్ల నా జీవితం మారుతుందన్న భావన రావాలి కదా. కరెక్ట్. సో ఆ భావన రానప్పుడు వై షుడ్ ఐ ఓట్? కరెక్ట్. సో ఇఫ్ ఐ డోంట్ గెట్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్, సో అందువల్ల నా జీవితం మారుతున్న భావన రావడం లేదు. కారణం ఏంటంటే, ఒక రకంగా పొలిటికల్ సిస్టమ్ అనేది రాడికల్లీ డిఫరెంట్ చాయిసెస్ ఇవ్వడం లేదు. మీరన్న ఇంకో పాయింట్ పాపులిస్ట్ ఓరియంటెడ్. కానీ అదే సమయంలో మీరు గమనించండి, మీరు అన్నట్లు చైనా కానీ ఇంకెక్కడ కానీ, ఇఫ్ ద డిక్టేటర్ ఇస్ ద బెనివలెంట్, దెన్ ఫైన్, ఇట్ కెన్ ఈల్డ్ గుడ్ రిజల్ట్స్ కొనసాగడం కాదన్నాను. కానీ నాట్ నెసెసరీ. ద వెరీ క్యారెక్టర్ ఆఫ్ డిక్టేటర్షిప్ ఏంటంటే, ఇట్ టెన్స్ టు క్రియేట్ టిరాన్స్. కానీ డెమోక్రసీలో కూడా ఇట్స్ టిరెన్సీ ఆఫ్ మెజారిటీ టిరెంట్గా మారిపోయాడు. అంటే ఎవరికి మెజారిటీ, ఆ మేరకు నిజంగా మెజారిటీ కూడా లేదు. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా 30-35% ఓటింగ్ వస్తే వాళ్ళు గవర్నమెంట్లోకి వస్తున్నారు. మీరు 70% ఓట్లు వేస్తారు, అందులో 35% వస్తే అధికారం వస్తుంది. అల్టిమేట్లీ 25%. సో ఇండియా ఒక పాపులేషన్లో 25% ఓట్లు వేస్తే గవర్నమెంట్లు వస్తున్నాయి. But unfortunately, that is what the existing system is. We don't have a proper... Sir, I want to concentrate on my last చెప్పింది, ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో. నాకు ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీకి ఒక CEO ఉంటాడు, ఏదో రకరకాలు. వీఆర్ గివింగ్ దెమ్ డెసిగ్నేటెడ్ పొజిషన్ అండ్ ఆథరైజేషన్ టు a certain thing of how they should run the company. It is being appointed like a job, you know. All the company's people are not voting and putting that guy in that position.
So if you think of the democratic aspect like a company, though the company's intention is to make profit, the country's intention also is to get financially better and benefit everything, including the product it is making, the market it is catering to. అలాంటి ఆస్పెక్ట్లో అప్పుడు ఎవరు చేస్తున్నారు అపాయింట్మెంట్? ద పీపుల్ హు ఆర్ రియలీ కన్సర్న్డ్, హు ఆర్ క్వాలిఫైడ్, హు ఆర్ ఎక్స్ అండ్ వై అండ్ జెడ్. ఇప్పుడు మనకి సిస్టంలో ఏమవుతుంది, ఎవరికో ఓటర్కి ఆడికి 5,000 2,000 ఏదో ఇచ్చినప్పుడు, అండ్ వీఆర్ అడ్మిటింగ్ దట్ దే ఆర్ ద మెజారిటీ అండ్ దే డు నాట్ హ్యావ్ ద క్వాలిఫికేషన్ టు అండర్స్టాండ్, సో యు ఆర్ బ్రైవింగ్ దెమ్ టు ఓట్. కానీ క్వాలిఫికేషన్ ఉన్నవాడు కూడా గొప్పగా ఎలక్ట్రల్ చాయిసెస్ లేవు. మీరు అంటే దట్ ఇస్ ద వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. సో అప్పుడు నా పాయింట్ ఏంటంటే, మనమే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మునుగోడు బై ఎలక్షన్లో వాళ్ళు వచ్చి మాకు 2,000 ఇస్తున్నారు, 1,000 రూపాయలే ఇచ్చారు అని గొడవ చేస్తే, దే ఆర్ యాక్చువల్లీ థింకింగ్ దట్స్ ఎ లెజిటిమేట్ థింగ్. దట్ ఈస్ అంత ఇన్నోసెంట్ పీపుల్ అలా ఉన్నప్పుడు ఇట్ ఈస్ అన్ ఎంబారస్మెంట్ ఈవెన్ ఫర్ దట్. బట్ ద మీడియా కన్వీనియంట్లీ ఇగ్నోర్స్ దట్. వాళ్ళు ఎంతసేపు ద పాలిటిక్స్ ఆఫ్ ఈయన రూపాయలు ఎప్పుడో తీసుకొని ఉన్నారు పెయిడ్ న్యూస్ in a democracy, in a capitalist system, everything is marketable. That's the whole point. Whether it's politics or media, everything, yes, correct. So అప్పుడు ఒక పర్టికులర్ టైంలో మీరు ఫ్యూడలిజము, డిక్టేటర్షిప్ ఇలాంటి వాటిని అన్ని దాటుకుని లెట్ us say we thought ఉన్నట్లో బెస్ట్ డెమోక్రసీ. బట్ డెమోక్రసీలో కూడా ఇప్పుడు అంటే అడ్వాన్స్మెంట్లో ఇన్హెరెంట్ ఫ్లాస్ ఉన్నాయి. అంటే మనం ఒకలాగా చెప్తే అందరూ కలిసి మెజారిటీ ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళు, కానీ డిక్టేటర్షిప్ లాగా ఉండకూడదు, ఎవడు పడితే అని పెట్టడం అనేది, దట్స్ అ గ్రేట్ థాట్ అట్ ద బిగినింగ్. But today we reached a point where everyone has a voice and everyone tries to influence everybody else because of the social media. దాంట్లో అప్పుడు ఏంటంటే మీకు వ్యూస్ క్యాప్చర్ చేయాలి కాబట్టి రెటారిక్ వచ్చారు. తాట తీస్తా, పళ్ళు ఎరగొడతా, చంపేస్తా అనేది ఏదైతే మీకు సినిమా డైలాగులు చెప్తే, యు ఆర్ కంప్లీట్లీ అవాయిడింగ్ ద పాయింట్ ఆఫ్ సినిమాలో సెన్సార్షిప్ ఉంటుంది, ఉండదు. అదే అంటే లైవ్ కదా. అండ్ కానీ అది దట్ ఈస్ బికాస్ ద పీపుల్ ఆర్ లైక్ దట్. పీపుల్కి అది ఇష్టం. యూట్యూబ్లో మీరు ఏ థంబ్నెయిల్ చూసినా సెన్సేషనల్ లైన్ ఒకటే చూస్తారు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీథింగ్ విచ్ సీమ్స్ టు ఇన్ఫార్మ్ కరెక్ట్లీ. అది బోర్ కొడుతుంది. దానికి లీస్ట్ నెంబర్ వ్యూస్ ఉంటాయి. అండ్ ఆ హీరోయిన్ ఆ రాత్రి ఎక్కడ ఉన్నారు అంటారు, అంటే వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నారు అని వాళ్ళ లోపల ఉంటుంది. థంబ్నెయిల్ మాత్రం ఇలా ఉంటుంది. సో ఓటర్ గురించి నేను ఒక పర్టికులర్ టైంలో ఒక పాలిటీషియన్ అడిగాను. ఇప్పుడు మీరు ఇస్తారు, మీ ఎగస్ పార్టీ ఇస్తుంది, ఇంకో పార్టీ ఏదో ఇస్తుంది, ముగ్గురు ఒక 3-way ఎలక్షన్ ఉంటే ఎవరు ఎక్కువ డబ్బులు, అప్పుడు వాళ్ళందరి దగ్గర తీసుకుని వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి వేస్తారు. హౌ డస్ దట్ ఎన్ష్యూర్ దట్ యు ఆర్ పేయింగ్ మనీ అండ్ హీ ఈజ్ ఓటింగ్? ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, నాకు సింపుల్ అనాలిసిస్, నా ఒక్కరికే మీరు హెల్ప్ చేసినప్పుడు నాకు మీ మీద కృతజ్ఞత ఉంటుంది. నన్ను ఒక గుంపులో పెట్టి గుంపు మొత్తానికి మీరు హెల్ప్ చేసినప్పుడు ఇట్ వోంట్ బి యాజ్ మచ్ యాజ్ ఎ సింగులర్ హెల్ప్. థర్డ్ పాయింట్ ఏంటి, మీకోసం చేస్తున్నారు, మీకు ఓటు వేస్తానన్నది మీరు నాకు హెల్ప్ చేయట్లా డబ్బులు ఇచ్చి. అప్పుడు అలాంటప్పుడు మీ మీద అసలు నాకు ఏమాత్రం పర్సనల్ వాల్యూ అంటే డబ్బు ఆస్పెక్ట్లో. సో హౌ డస్ దట్ వర్క్ అంటే అతను ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ఓటు వేస్తారు అనేమో రామ్ గోపాల్, ఎయ్యరేమో అనే భయంతో ఇస్తాం అన్నాడు. సో there is a difference between the two. అందరు ఇస్తున్నప్పుడు మీరు ఇవ్వకపోతే ఇవ్వకపోతే అవుట్ ఆఫ్ రెకనింగ్ అని. సో బికాజ్ యువర్ అనలిస్ట్ ఆఫ్ సచ్ ఎక్స్పీరియన్స్, నా క్వశ్చన్ ఏంటంటే, హౌ మచ్ డూ థింక్ గివింగ్ ద మనీ, అది ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది పక్కన పెట్టేస్తే, అది ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ సో మచ్ ఇన్ నార్త్ ఇండియా, ఐఎమ్ నాట్ రియలీ వెరీ షూర్. ఇట్స్ అ ప్రాక్టీస్ విచ్ స్టార్టెడ్ a few years back in the south. నాకు ఐ డోంట్ ఈవెన్ నో మచ్ అబౌట్ ది అదర్ స్టేట్స్. అది ఎంత ఎఫెక్ట్ చేస్తుందని మీ ఉద్దేశం? అంటే అది ఒకటి మనీ యొక్క పవర్ అనేది డెఫినెట్గా ఉంటుంది, కానీ ఒక స్ట్రాంగ్ పొలిటికల్ మూడ్ ఉన్నప్పుడు ఆ మనీ ప్రభావం తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రజలు ఆ పొలిటికల్ మూడ్తో ఓటేస్తారు. ఒకటి ఇది. రెండవది, అందరూ డబ్బు ఇచ్చే వరకు కొంత నెగెట్ అవుతుంది, ఎందుకంటే ఎవరికో ఒకరికి డోకా ఇవ్వాల్సిందే. కరెక్ట్. సో మీరు ఇందాక చెప్పినట్టు అందరూ దేవుని మీద ప్రమాణం చేసుకొని డబ్బులు ఇస్తారు. ఇప్పుడు దేవునికి మొక్కి, అయ్యా నేను 3 దగ్గర డబ్బులు తీసుకున్నా, ఎవరో ఇద్దరిని ముంచాలి అని చెప్పి మనస్సాక్షిపగా ఓటేస్తారు. 2. మూడోది ఏంటంటే, మీకు కాంపిటేటివ్ పొలిటికల్ సిస్టమ్ ఉన్న చోట కంపారిటివ్లీ మీకు మనీ ఇన్ఫ్లుయెన్స్ కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది.
ఎందుకు తక్కువ ఉంటుంది అంటే కాంపిటేటివ్ పొలిటికల్ సిస్టమ్ అంటే ఎవరైనా ఒకరు ఆనెస్ట్ ఉంటే ఇంకొకరు కూడా ఆనెస్ట్ తప్పనిసరి పరిస్థితి వస్తుంది. మన దగ్గర ఏమవుతుందంటే అందరూ ఇదే సంస్కృతిలో భాగమయ్యారు. సో నీకు ఆల్టర్నేటివ్ కనబడతలేదు. ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అయినా ఒకే రకంగా ఉంది. తర్వాత పొలిటీషియన్ కూడా మీరు అన్నట్లు నా కొరకు డబ్బులు ఇస్తలేడు, మీ కొరకు వాళ్ళ కొరకు వాళ్ళు ఇచ్చుకుంటున్నారు అనే ట్రెండ్ పెరిగిన మాట నిజం. కానీ ఇవన్నీ ఒక ఫ్యాక్టర్స్ అయినా కూడా వాట్ ఈజ్ ఆల్టర్నేటివ్? సో ఇది మనీ ఒకటే కాదు కదా, ఇది అలా అనేక రకాల ఇన్ఫ్లుయెన్సులతో ఓట్లేస్తున్నారు. కులంతో ఓటేస్తున్నారు, మతంతో ఓటేస్తున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ లాంటి ఓట్లే మీరే సినిమా తీసినట్టు కమ్మరాజ్యంలో కడప రెట్లు అన్నట్లు. సో ఒక 2 కులాల మధ్య పోటీ, అది డబ్బులు కాదు ఏదని ఉంది. అలా ఒక 60-70% ఆ రకంగానే ఓటేస్తారు. మీరు వేస్తారని జనరలైజ్ చేస్తున్నారు. బట్ ఎవెన్చువలీ ఈవెన్ దో వీఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ, మనకి ఎక్కడో ఒక ఇండివిజువల్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఒక మనిషి మీద అవ్వచ్చు, లేకపోతే ఒక పర్టికులర్ ఇతను వస్తే నాకు ఏదో హెల్ప్ అవుతుంది అని వాడుకున్న ఒక పర్సనల్ ఎజెండా. హ్యూమన్ బీయింగ్ బై నేచర్ ఈజ్ సెల్ఫిష్, ఈజ్ నాట్ ఎ సోషల్ క్రీచర్, ఈజ్ సెల్ఫిష్. హీ విల్ ఫస్ట్ లుక్ ఫర్ హిమ్సెల్ఫ్. ఎవరు ఎక్కువ ఉంటే నాకు బెనిఫిట్ వస్తుంది అనేది ప్రథమంగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. యూనో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2016 ముందు ఐ వాజ్ రియలీ లైకింగ్ డొనాల్డ్ ట్రంప్. ఎందుకు డొనాల్డ్ ట్రంప్ నచ్చాడు నాకు? హీ సీమ్స్ టు జస్ట్ స్పీక్ హిజ్ మైండ్, టు కాల్ ఎ స్పేడ్. అండ్ అప్పుడున్న ప్రివేలింగ్ అట్మాస్ఫియర్లో ముస్లిం టెర్రరిజం, ఐసిస్ అనేది చాలా ఎక్కువ ఉన్న టైంలో he was speaking, addressing the fear which seems to be there pervading all over the world, especially in America. ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయిపోయాడో then he was being very explanatory and apologetic and talking stupidly without any intensity. మరి 2016 ముందు ఇంటెన్సిటీ ఇమాజిన్ చేసుకున్నానా లేదా? ఓకే, he did things, he said things very bad, lies అన్నీ చెప్పాడు. కానీ అతను ఆనెస్ట్ కాకపోయినా కాంపిటెంట్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో ఆ డబ్బులు తిని ఏదైనా చేస్తే మన పని చేస్తాడు అనేది ఒకటి. చాలా ఆనెస్ట్, కానీ ఆడికి అసమర్థుడు. అప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి మీరు? అండ్ అల్టిమేట్లీ యూ నీడ్ టు సెలెక్ట్ ఆనెస్ట్లీ కాంపిటెంట్. కానీ ఆప్షన్ లేనప్పుడు ప్రజలు మీరు అన్నట్లు కాంపిటెంట్గా సెలెక్ట్ ఓట్లేసిన సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే నాకు నువ్వు ఎంత ఆనెస్ట్ ఉంటే అల్టిమేట్గా వాట్ విల్ యూ డెలివర్ టు మీ అని. కానీ మీరు అన్ని ఎలక్షన్స్ కూడా జనరలైజ్ చేయప్పుడు ఢిల్లీ ఒక ఎగ్జాంపుల్, ఎడ్యుకేషన్, హెల్త్ వాళ్ళు షోకేస్ చేశారు. షోకేస్ చేసి ఎన్నికల్లో గెలిచారు కదా. ఇప్పుడు ఎవరిని చెప్పినా ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఎన్ని విమర్శలు ఢిల్లీలో. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ పవర్, కేజ్రీవాల్ విజయంలో మనీ పవర్ పాత్ర చాలా పరిమితం. డెఫినెట్గా బీజేపీ వాజ్ మోర్ రిసోర్స్ఫుల్ పార్టీ, కానీ ఏం చేయలేకపోయింది కదా. సో అందువల్ల రాజకీయాల్లో కేవలం మనీ మాత్రమే పనిచేస్తుంది కాదు. నేను 2 ఎలక్షన్లో ఎమ్మెల్సీ గెలిచాను, నా మీద పోటీ చేసిన వాళ్ళు కోర్టు ఖర్చు పెట్టారు, గెలవలేకపోయారు కదా. నేను couple of lakh రూపీస్తోని ఎలక్షన్లో 2 సార్లు గెలవగలిగాను కదా. అఫ్కోర్స్ ఇట్స్ నాట్ ఏ మోడల్ ఎలక్షన్ కాదు, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్. బట్ 2021కి వచ్చే వరకు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు కూడా మనీ పవర్ పనిచేసింది. అంటే ఎడ్యుకేటెడ్ ఓటర్స్ కూడా డబ్బులు తీసుకున్నారు. గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు కూడా మా కమ్యూనిటీకి ఏమి ఇస్తారని అడగడం మొదలుపెట్టారు. సో దట్ కైండ్ ఆఫ్ ఎ చేంజ్ హస్ కమ్. బట్ స్టిల్ ఐ గాట్ 57,000 ఓట్స్. 57,000 మంది ఓట్లు అయితే డబ్బులు ఇవ్వకుండా నాకు ఓటేశారుగా. ఇంకా మిగతా వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకుండా కొంతమంది ఓటేసి ఉంటారుగా, అందరూ డబ్బులతో ఓటేస్తారని అనలేం కదా. సో ఒక ఇతర పార్టీలకు పడ్డ ఓట్లలో కూడా డెఫినెట్లీ ఏ కన్సిడరబుల్ సెక్షన్ ఓటెడ్ వితౌట్ టేకింగ్ మనీ. సో అంటే ఆ దేశంలో అందరూ మనీతోనే ఓట్లేస్తారని చెప్పలేం. డెఫినెట్గా మీరు అన్నట్లు మనీ ఫ్యాక్టర్ ఉంది, కాస్ట్ ఫ్యాక్టర్ ఉంది, ఎమోషన్ ఫ్యాక్టర్ ఉంది, పర్సెప్షన్ ఫ్యాక్టర్ ఉంది. ఇప్పుడు మీరు డొనాల్డ్ ట్రంప్ చాలా కాంపిటెంట్ అని ఒక పర్సెప్షన్, అది దట్ వాజ్ నాట్ టెస్టెడ్. వెన్ ఇట్ ఈస్ టెస్టెడ్ ఇట్ ప్రూవ్ టు బి రాంగ్. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. కానీ బట్ డెమోక్రసీ అంటే ఓట్లు వేయడము గెలవడమే కాదు. అన్ఫార్చునేట్లీ ద ప్రాబ్లమ్ విత్ ద అండర్స్టాండింగ్ ఈజ్ ఓటరు 5 ఏళ్ళకి ఒకసారి ఓటు వేయడమే డెమోక్రసీ అనుకుంటున్నాడు. అది కాదు. డెమోక్రసీ అనేది ఒక రోబస్ట్ సివిల్ సొసైటీ, ఒక స్ట్రాంగ్ ఇండిపెండెంట్ మీడియా, ఒక కాంపిటేటివ్ పొలిటికల్ సిస్టమ్, ఇవన్నీ కలిపితే డెమోక్రసీ. ఒక వెరీ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, కాన్స్టిట్యూషనల్లీ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్. అన్ఫార్చునేట్లీ ఇవన్నీ కూడా వీక్ అవుతున్నాయి ఇండియాలో. అన్నీ వీక్ కావడం వల్ల మనకి పర్సెప్షన్ కలుగుతుంది. ఓటర్ అందుకే టు బీ ఇన్ పబ్లిక్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ పవర్. యు నీడ్ టు బీ ఇన్ పాలిటిక్స్. ఇప్పుడు నాగేశ్వరరావు, రామ్ గోపాల్ ఉన్న రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు. పబ్లిక్లో ఉండి ప్రజలపైన ప్రభావం చూపుతున్నామంటేనే ఇట్స్ అ పవర్, ఇట్స్ అ సమ్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్. సో ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ అంటే డెమోక్రసీలో
అధికార ప్రతిపక్ష పార్టీలకు కౌంటర్ వేలింగ్గా ఇన్స్టిట్యూషన్స్ అన్నీ బలంగా ఉంటాయి. ఇండిపెండెంట్ ఇంటెలిజెన్స్గా ఉండాలి, మీడియా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఆ డెమోక్రసీ థ్రైవింగ్ డెమోక్రసీ. ఇందులో ఏవి బలహీనపడ్డా ఓవరాల్గా ఇట్ బాయిల్స్ డౌన్ టు ఓటు వేయడం, ఓటు చుట్టూ ఉండే వ్యవహారం. అది ఇండియాలో ఇంకా స్టిల్ ఫార్ లాంగ్ వే టు కమ్. సరే, ఇప్పుడు ఉటోపియన్ సొసైటీ అనేది బై డెఫినేషన్ వే డిడ్ వీ కమ్ టు ది డెమోక్రసీ ఆర్ ఏ క్యాపిటలిస్ట్ ఎకానమీ? ఇందాక నేను చెప్పినట్టు మనిషికి ఉన్న స్వార్థం అంటే ఆల్ పీపుల్ ఆర్ సేమ్ అనే ఫండమెంటల్ సపోజిషన్ ఈజ్ వాట్ వేర్ కమ్యూనిజం ఫెయిల్డ్. యూనో, అందరు మనుషులు కొంతమంది కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, కొంతమంది ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు, కొంతమంది ఎంటర్ప్రెన్యూర్షిప్స్ ఉంటారు. ఇలాంటి ఎత్తు తగ్గులు ఉన్నాయి కాబట్టి యూ కాంట్ ట్రీట్ ఆల్ ఆఫ్ దెమ్ విత్ ద సేమ్ మెజర్మెంట్ అనే ఫ్యాక్టర్లోంచి మీకు క్యాపిటలిస్ట్ సిస్టమ్ వచ్చింది. యూనో, సో అప్పుడు దట్ ఆటోమేటిక్లీ ఇట్ ఆల్సో విల్ ట్రికల్ డౌన్ ఈవెన్ టు ది పొలిటికల్ సిస్టమ్ ఆర్ ది నార్మల్ పీపుల్. సో ఇప్పుడు నార్మల్ పీపుల్కి వచ్చేసరికి ఓకే, ఏ సొసైటీ ఈజ్ కంప్రైజింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఇర్రెస్పెక్టివ్ వాళ్ళ ఎడ్యుకేషనా, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటసా, వాళ్ళ రిలీజియనా, ఎవ్రీథింగ్ పుట్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు బీ ట్రీటెడ్ ఈక్వలీ అండ్ దేర్ హ్యాస్ టు బీ ఎన్ ఎఫర్ట్ టు అప్లిఫ్ట్ దెమ్. కానీ అప్లిఫ్ట్ చేసే ప్రాసెస్లో ఎవరు కాంపిటెంట్ అని సెలెక్ట్ చేయడానికి మీరు చాలామంది ఇన్కాంపిటెంట్ పీపుల్ కూడా పవర్ ఇస్తున్నారు. సో దెన్ ద సేమ్ సిస్టమ్ షుడ్ ఆల్సో బీ వెరీ ఒకటి అకౌంటబుల్, ఇంకోటి దే ఆల్సో నీడ్ టు be educated to the point of at least why they are voting, who they are voting for. You know, అసలు ఆ ఎఫర్ట్ మీరు చేయకుండా మొత్తం మీ టైం అంతా యు ఆర్ పుట్టింగ్ ఇట్ ఆన్ హౌ టు వూ ద ఓటర్. వూయింగ్ ద ఓటర్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఎడ్యుకేటింగ్ ద ఓటర్. సో అది మీరు ఒక సిస్టంలో రూల్ లాగా పెట్టాలి కదా, ఆ సిస్టమ్ చేయాలి. అది ఎవరు చేయాలి? పొలిటికల్ పార్టీ చేయవు. నేను అదే అన్నాను, దానికి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఎవెన్చువలీ ఎనీ కరెక్షన్ విల్ హ్యాపెన్ ఓన్లీ when somebody raises the voice and draws attention to that particular cause, and that also can be implemented through law. ఇప్పుడు నేను ఎవరు ఓటర్ని చూసినా అతను పరిశు పదజాలం, తిట్టడం, కొట్టడం, థ్రెటనింగ్, ఫిజికల్ వైలెన్స్ ఇది తప్పిస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూల్ పెట్టారనుకోండి, ఎనీబడి యూజింగ్ అన్ అబ్యూజివ్ వర్డ్ అగేన్స్ట్ సంబడి అండ్ మేకింగ్ an allegation without some kind of a procedural evidence will be debarred and better and automatically they will be forced only to talk the content. And who has to decide that? That is what I am saying. అది కాదు నేను పాయింట్ అదే చెప్తున్నాను. సో బేసిక్గా అవతలోడు మాట్లాడితే వాడికి ఎక్కువ మంది వింటున్నారు, యూట్యూబ్లో ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కాబట్టి కాంపిటీషన్గా యువతలోడు మాట్లాడతాడు. బట్ ఇద్దరిని మాట్లాడకుండా ఒక రెగ్యులేషన్ రావాలి అనే సబ్జెక్ట్ మ్యాటర్ ఎవడు ఎత్తకపోతే how will that ever solve? So it will keep on destroying and eventually it will just implode by itself. That is where we are saying. You cannot create a policeman. అల్టిమేట్గా దానికి కౌంటర్ వేలింగ్ ఫోర్స్ ఉండడమే. వాట్ డస్ ద ఫిజిక్స్ సే? నీకు దానికి కౌంటర్ వేలింగ్ ఫోర్స్ ఉంటేనే అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న గీతం చిన్నగా చేయాలంటే దాన్ని మలపాల్సిన అవసరం లేదు, పెద్ద గీత గీస్తే చాలు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మీరన్నా యూట్యూబే, మీరు యూ హ్యావ్ రెఫర్డ్ రిపీటెడ్లీ కనుక యూట్యూబ్లో ఈ చెత్త కాంటెంట్ చూస్తున్నారు కనుక చెత్త కాంటెంట్ క్రియేట్ అవుతుంది. ఇఫ్ ప్రజలు కనుక కాన్షియస్ అయ్యి మంచి కాంటెంట్ చూస్తారనుకోండి, సో అల్టిమేట్ ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు నన్ను అన్నారు, ఎవరు చూస్తారా అనేది ఎడ్యుకేటివ్ కంటెంట్ అంత ఎంటర్టైనింగ్, అది కూడా చెత్త ఎంటర్టైన్మెంట్ అని. నేను 1% ఉండరా అన్న, 1% ఉంటారులే అని. ఆ 1% చాలు నాకు, ఎందుకంటే ఈ 99%కు 10,000 మంది ఉన్నారు పోటీ, 1%కి వెళ్ళలేడు కదా అన్నాడు. మై ఎక్స్పీరియన్స్ షోస్ కేశవానంద భారతి వర్డిక్ మీద మాట్లాడితే 2 లక్షల మంది చూశారు. కీన్సియన్ ఎకనామిక్స్ మీద మాట్లాడితే 2 లక్షలు చూశారు. క్వాంటిటేటివ్ ఈజింగ్ మీద మాట్లాడితే 2 లక్షలు చూశారు. సో 3 lakhs ఏమో చూశారు క్వాంటిటేటివ్ ఈజింగ్. బ్యాంక్ మెర్జర్ మీద మాట్లాడితే 2.5 lakhs చూశారు. సో 2.5 lakh is not a small thing, 3 lakhs. సో దీస్ ఆర్ ఆల్ సబ్జెక్ట్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఎడ్యుకేటివ్, నథింగ్. ఇందులో ఏమీ ఎంటర్టైనింగ్ లేదు. ఒక్కడిని కూర్చొని గోడ పక్కన తెల్లటి వైట్ వాల్ మీద, ఇప్పుడన్నా కనీసం మారింది కానీ ఓ వైట్ వాల్ ముందర కూర్చొని మాట్లాడినా అంటే పీపుల్ ఆర్ రెడీ టు లిజన్. అన్ఫార్చునేట్లీ మోర్ అండ్ మోర్ పీపుల్ హ్యావ్ టు కమ్ దాట్. సో ఇన్ భారత్ ది ప్రాబ్లమ్ విత్ దాట్ ఈజ్, ఒక ఫిలాసఫర్ అన్నట్లు భారతదేశంలో కానీ సమాజంలో సమస్య ఏంటంటే చెడ్డవాళ్ళ వల్ల కాదు, మంచి వాళ్ళ మౌనం వల్ల సమస్య. మంచి వాళ్ళు మౌనంగా ఉంటున్నారు, నాకేం సంబంధం అని. ఇప్పుడు యూనివర్సిటీస్కి అటానమీ ఉంది,
యూనివర్సిటీ ప్రొఫెసర్ కెన్ క్రిటిసైజ్ గవర్నమెంట్ ఓపెన్గా. నేను 40 ఏళ్ళు 30 ఏళ్ళు చేస్తున్నాను, నా ఉద్యోగం పోలే కదా. కానీ మరి ఈ అటానమీని ఎంతమంది ఉపయోగించుకున్నారు యూనివర్సిటీలో ఉన్న అకాడమిక్స్? సో ఇది ఉపయోగించుకోకపోతే దట్స్ ద ప్రాబ్లమ్. ఇస్ హూమ్ ప్రాబ్లమ్, ఇట్స్ నాట్ పొలిటికల్ ప్రాబ్లమ్, ఇట్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద సివిల్ సొసైటీ. సో మీరు ఏ డిబేట్ నడుస్తుంది? మీరు కాన్స్టిట్యూషన్ కాపాడిన సుప్రీంకోర్టు హిస్టారిక్ జడ్జిమెంట్ కేశవానంద భారతి, మీకు తెలుసు 1973 ఏప్రిల్ 24 50th యానివర్సరీ అయింది. హ్యావ్ యూ సీన్ హౌ మెనీ ఎక్కడన్నా సెమినారో, ఒక డిస్కషనో, ఒక సింపోజియమో, ఒక మీడియాలో ఒక డిబేటో డిస్కషన్ ఎక్కడ చూసారా? అంటే కాన్స్టిట్యూషనల్ ఇల్లిటరసీ ఇంత ఉన్నది. ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ చూడండి, అక్కడ జ్యుడిషియల్ రిఫార్మ్స్ తీసుకొచ్చి జ్యుడిషియరీని మేమే అపాయింట్ చేస్తాను గవర్నమెంట్ అంటే జనం లక్షల సంఖ్యలో రోడ్ల మీదకి వస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మేము యుద్ధం చేయమని ఆయుధాలు పక్క పడేశారు. సో అంత రియాక్షన్. కానీ ఇండియాలో ఓపెన్గా మేము జడ్జిలు మేమే నియమిస్తామని లా మినిస్టర్ అంటే హూ ఈజ్ బాదర్డ్? అందువల్ల ఇది ఎక్కడో కాన పాపం పండాలి తప్ప. కానీ ఇదే దేశంలో ఎమర్జెన్సీని తిప్పికొట్టారు, మనం మర్చిపోకూడదు. ఇంకొక ఉదాహరణ చెప్పాలి, మీరు చైనా అన్నారు. చైనా బై ఫోర్స్ పాపులేషన్ కంట్రోల్ సాధించిన దానికన్నా ఇండియా వితౌట్ ఫోర్స్ సాధించింది. కేరళ లాంటి స్టేట్లో, కేరళలో టోటల్ ఫెర్టిలిటీ రేట్ కానీ పాపులేషన్ రేటా కానీ ఇది మచ్ బెటర్ దెన్ చైనా. ఇవాళ చైనా కోర్సివ్ పాలసీ యొక్క ప్రాబ్లం ఎదుర్కొంటోంది ఏజింగ్ పాపులేషన్తో. అందువల్ల డెమోక్రసీలో అనేక బలహీనతలు ఉండొచ్చు, కానీ నో డెమోక్రసీ కెన్ నెవర్ బీ ఎ సబ్స్టిట్యూట్ టు బ్యాడ్ డెమోక్రసీ. అబ్సల్యూట్లీ అగ్రీ సార్. కానీ ఇక్కడ ఒకే ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు సపోజ్ ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ వెన్ యూ సెడ్ యువర్ 2 lakh 3 lakh పీపుల్ ఆర్ వాచింగ్ some very complex and intelligent topics when you think they don't exist at all, you know. But those are the people who again belong to the so-called silent majority. But the silent majority in today's time, does it actually make any difference when the decisions are being made by the active minority? And how does it make a difference? ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన కోర్ట్ కూడా ఫస్ట్ టైం ఇట్ కేమ్ ఇన్ ద సెకండ్ వరల్డ్ వార్. A few good people being silent is what which made the bad people do whatever, you know. Good people మాట్లాడకపోవడం, హిట్లర్ అప్పుడు ఎవ్రీబడి నోస్ ఆల్ ద థింగ్స్ ఈజ్ చేంజింగ్ ఈజ్ గోయింగ్ టు లీడ్ టు సమ్ కైండ్ ఆఫ్ ఏ మేజర్ కటాస్ట్రఫీ ఇన్ ద వరల్డ్. బట్ వాళ్ళు మాట్లాడలేదు. ఆల్ ఆఫ్ దెమ్ ఇనీషియల్ డేస్లో సపోర్ట్ చేశారు బికాస్ దే థాట్ దేర్ ఓన్ ఎజెండాస్ వాట్ ఎవర్ ద రీజన్స్ ఆర్. సో బై ద టైమ్ దే రియలైజ్డ్ ఇట్ వాస్ టూ లేట్ అండ్ ద వరల్డ్ వెంట్ ఇన్ టు కేఓస్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో సిమిలర్లీ ఇప్పుడు ప్రాబ్లం ఎత్తి చూపటానికి సొల్యూషన్ మీద క్యాంపెయిన్ చేయడానికి ఉన్న తేడా. సపోజ్ నాగేశ్వర్ దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్, దిస్ ఈజ్ ఇట్, ద ఓన్లీ వే ఇట్ క్యాన్ బి సాల్వ్ XYZ వాట్ ఎవర్ పాయింట్స్. Those points to be campaigned in a very systematic way by a group of people is how progress happens, or at least it will cure the cancer or whatever you call. Suppose now fundamental point, voting system, if the government is the most important, governments ఎలా ఎలక్ట్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, సింపుల్ అసెంబ్లీ ఉంది. అసెంబ్లీలో ఈచ్ రిప్రజెంటేటివ్ or whoever won the seat should talk about his area or concern with the state or maybe the country. ఈ కారణం వల్ల ఇలా జరుగుతుంది, దీనికి ఇలాంటి సొల్యూషన్ ఉండొచ్చు. ఇంకోటి అతను డిబేట్ చేసి అతను ఇది కరెక్ట్ కాదు అది కరెక్ట్ అని ఆడేదో చెప్పాలి. పీపుల్ ఆర్ లిస్నింగ్ టు ఆల్ ఆఫ్ దెమ్ టాకింగ్ అబౌట్ ద ఇష్యూస్ విచ్ జనరలీ ఎవ్రీబడి ఈజ్ ఫేసింగ్. అది లేకుండా కూర్చో అని లెగ్గానే గంతులు వేసి చప్పట్లు కొట్టి లేకపోతే బల్లలు గుద్ది అని చేస్తున్నప్పుడు అంత క్లియర్ కట్గా యు నో దిస్ ద మోస్ట్ అన్డిగ్నిఫైడ్ అండ్ అన్ప్రొఫెషనల్ బిహేవియర్ ఫర్ ద కైండ్ ఆఫ్ ఎ జాబ్ యు ఆర్ బీయింగ్ గివెన్ విచ్ ఈస్ ద టాప్ జాబ్. ప్రాబ్లీ మీ స్కూల్లో కూడా అలౌ చేయరు అలాంటి బిహేవియర్ ఈ రోజుల్లో. యూఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ద అసెంబ్లీ. అలాంటప్పుడు మీరు రెగ్యులేషన్ కంటెంట్ తప్పిస్తే మాట్లాడకూడదు. లైక్ ఇన్ అమెరికన్ సెనేట్, if they're given 5 minutes time, they will finish it in 4.5 minutes and nobody will interrupt when one person is speaking. అది ఎన్ఫోర్స్ చేయడం ఎంత పెద్ద కష్టం అసలు. బికాజ్ మీరు అదే చెప్తున్నా. ఐ నో ఐఎమ్ సేయింగ్ ఇఫ్ ద పీపుల్ కానీ ఎవరు కానీ ఇది ఎన్ఫోర్స్, అప్పుడు మీకు అకౌంటబిలిటీకి ఇది ఎందుకు ఎన్ఫోర్స్ చేయరు అని ఎవరన్నా డైరెక్ట్గా వాళ్ళని అడుగుతున్నారా? నోబడీ ఈజ్ ఆస్కింగ్. మీరు లివింగ్ రూమ్లో మన ఇద్దరం కూర్చొని డిస్కస్ చేస్తున్నాం కానీ there has to be some body independent of the government, like election commission ఉన్నట్టు political people behavior when they're talking to the public, which means there's a breach of trust to start with. నేను ఇది చేస్తాను అది చేస్తాను షాంఘాయ్ చేస్తా హైదరాబాద్ అని చెప్పి దాని తర్వాత ఏం చేయకపోతే
it comes under a 420 section, you know, because the breach of trust and fraud. దీనికి ప్రాబ్లం ఇస్ ఎ విషయస్ సర్కిల్ అండి. ఇప్పుడు ఏమవుతుంది, అసెంబ్లీలో అల్లరి జరుగుతుంది, మైక్లు కొట్టుకుంటారు, బూతులు తిట్టుకుంటారు, ఒకరికొరు కొట్టుకుంటారు, షర్ట్లు తిప్పుకుంటారు. మీడియా అప్పటిదాకా వేరే వార్తలు ఇచ్చింది, వెంటనే అసెంబ్లీ లైవ్ సంచలనం అని మొదలు పెడతారు. పెట్టిన తర్వాత జనం అప్పటిదాకా టీవీ చూడనోడు టీవీ పెడతాడు, అప్పటిదాకా యూట్యూబ్ చూడనోడు యూట్యూబ్ పెడతారు, లైవ్లు చేస్తుంటారు. ఇవన్నీ చూసినోడు పొలిటీషియన్ ఏమనుకుంటాడు, పొలిటీషియన్ అల్టిమేట్లీ మీరు ఎంతమంది చెప్పినట్టు ఈజ్ అ సేల్స్ మ్యాన్. సో హీ హ్యాస్ టు సెల్ హిజ్ పాలిటిక్స్, హీ హ్యాస్ టు సెల్ హిమ్సెల్ఫ్. ఏమనుకుంటాడు, నేను పాపులర్ కావాలంటే ఇదే పద్ధతి అనుకుంటాడు. సో దిస్ ఇస్ ద విషియస్ సర్కిల్. నేను కౌన్సిల్ ఎంటర్ అయిన తర్వాత ప్రైస్ రైస్ పైన ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాను. స్టడీడ్ లాట్, ఈ కంట్రీ అన్నీ చదివిపోయి మాట్లాడితే, నేను ఐఎమ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ మీడియా, నా స్టూడెంట్స్, క్లాస్మేట్స్, ఫ్రెండ్సే ఎడిటర్లు, సీఈఓలు ఛానళ్లకు నాట్ ఎ సింగిల్ సెంటెన్స్ అపియర్డ్ నెక్స్ట్ డే మార్నింగ్, డిస్పైట్ హ్యావింగ్ సచ్ ఎ బిగ్ కాంటాక్ట్ విత్ మీడియా. ఇక సామాన్యుడు మాట్లాడితే ఇంకేమొస్తుంది. సో బట్ నేను కనుక ఓ పొట్లకాయ మెడకేసుకొని, ఓ సోరకాయ భుజాన తగిలించుకొని, ఇలా సుయోధన సార్వభౌమంలాగా ఓ పాములాగా పొట్లకాయ వేసుకొని విన్నుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ వెరీ బిగ్ హిట్ అయ్యేది. సో వాట్ షుడ్ ఐ డూ? కష్టపడి చదివి హాఫ్ అన్ అవర్ మాట్లాడాలా, దానికో రెండు రోజులు వెచ్చించి పొట్లకాయ సోరకాయలు కొనుక్కొని వెళ్ళిపోవాలా? సో ఈ విషియస్ సర్కిల్ బ్రేక్ కావాలి. ఇట్ హాస్ టు బి రిప్లేస్ బై అ వర్చువస్ సైకిల్. ఏం కావాలి వర్చువస్ సైకిల్ అంటే, నేను బాగా మాట్లాడితే మీడియా ప్రజలు రియాక్ట్ కావాలి, కానీ అల్టిమేట్గా ఇట్స్ ఎ మార్కెట్ ఎకానమీ. ఇప్పుడు మీరు ప్రజలు క్యారెట్ తింటుంటే క్యారెట్ డిమాండ్ వస్తుంది, ప్రజలు మీరు చాక్లెట్ తింటే చాక్లెట్ డిమాండ్ వస్తుంది. ఒకప్పుడు మేము చిన్నప్పుడు మా నాన్నమ్మ అనేది, ఏం రా రే చదువుకోరా, చదువుకోకపోతే ఉలువలు తిని బతకాల్సి వస్తుంది రా అనేవాళ్ళు. ఉలువలు తిని బతకాలి అని తిట్టేవాళ్ళు, అంటే ఉలువలు అంత పేదవాళ్ళు తినేవాళ్ళు అన్నట్టు. ఇప్పుడు ఉలువ చారు రెస్టారెంట్లు వచ్చేసాయి, అంటే ఉలువలు తినడం ఫ్యాషన్ అయిపోయింది. ఒకప్పుడు మక్కలు జొన్నలు తింటున్నారంటే వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఇంటికి అల్లుడు వస్తేనే, నేను ఆదిలాబాద్ జిల్లా వాడిని, యూస్ టు సీ అల్లుడు వస్తే ఇంటికి పండగలు అయితే వైట్ రైస్ తినేవాళ్ళు. సో అలాంటిది ఇప్పుడు ఎవరు తింటున్నారు? జూబ్లీహిల్స్ తింటున్నారు, మక్కలు, జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు ఇవన్నీ తింటున్నారు కదా. అంటే వాట్ ఐఎమ్ వాంట్ టు టెల్ ఈజ్ అల్టిమేట్లీ ఇట్ ఇస్ అ డిమాండ్. యూ హ్యావ్ టు క్రియేట్ అ డిమాండ్ ఫర్ డెమోక్రసీ. ఆ డిమాండ్ ఎవరు క్రియేట్ చేయాలి? మీరు, నేను, నోరున్న జనమంతా క్రియేట్ చేయాలి, తెలివైన మెదళ్ళు ఉన్న వాళ్ళంతా క్రియేట్ చేయాలి, స్వతంత్రంగా మాట్లాడగలిగే శక్తి ఉండి అవకాశం ఉన్నవాడని అందరూ చేయాలి. అది చేయనప్పుడు ఇలాగే ఉంటుంది, ఇంకో దేర్ ఇస్ నో అదర్ వే. See, that is never going to happen, sir, because the bulk of the people are very busy in living their own lives. You know? But somebody has to do it. No, that's what I'm saying. Somebody has to do అనేది in any kind of a society. Always implementation of the law ఒక డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు, ఎలక్షన్ ఎలా చేయాలనేది ఎలక్షన్ కమిషన్ ఏదో ఉన్నట్టు, ఇన్ టర్మ్స్ ఆఫ్ జస్ట్ రెగ్యులేటింగ్ ద బిహేవియర్ ఆఫ్ ద పీపుల్ హు మ్యాటర్ ద మోస్ట్, and to see that the voter is getting the right information and fair information, and also to facilitate the choice he has an education aspect అనేది మీరు అది కంప్లీట్గా ఇగ్నోర్ చేసినప్పుడు ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. రైట్ నౌ వాట్ ఈస్ సెయింగ్, ఎవరు చేస్తారో రెగ్యులేషన్ అంటూ మొదలైతే అధికారంలో ఉన్నవాడు ఎప్పుడు మంచినే రెగ్యులేట్ చేస్తాడు, చెడుని రెగ్యులేట్ చేయడు. ఎందుకంటే వాడు అవసరం ఇప్పుడు కాదు. మీరు సార్ యు ఆర్ టాకింగ్ అబౌట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. నేనేం చెప్తున్నానంటే, ఎనీ టైమ్ యూ వాంట్ టు కరెక్ట్ సంథింగ్ విచ్ ఈస్ గోయింగ్ రాంగ్, లాజికలీ యూ నీడ్ టు ఫస్ట్ ఐడెంటిఫై వేర్ ద ఫ్లా ఇస్ and why it is happening, and then to look at a remedy of how to correct it. అసలు ఎక్సర్సైజే మీరు చేయనప్పుడు ఎలా అవుతుంది అన్నది. సో ఇప్పుడేంటి, మీరు ఇదంతా ఇలాగ డిక్లైన్ అయిపోయి ఇట్ విల్ కంప్లీట్లీ కమ్ టు కేవస్. ఇప్పుడు ఈ లెక్కన, ఎందుకంటే why is this happening? Like you rightly said, in a market economy everybody is looking for themselves. ఒక మీడియా వాళ్ళకి నాకు టీఆర్పీ రేటింగ్ కావాలి, వాడు అలా పెడితే ఎక్కువ మంది చూస్తున్నారు, ఇది చూస్తున్నారు. ఎవ్రీబడి ఈజ్ ఇన్ టు దట్, ఫెయిర్ ఇనఫ్, విచ్ ఈజ్ వాట్ ది హ్యూమన్ నేచర్ ఇస్. ఇప్పుడు ట్రాఫిక్ ఉందనుకోండి, ఐ వాంట్ టు గో ఫస్ట్, నేను ఎవరిని కూడా నేను ఓవర్టేక్ చేసుకుని నా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతాను. ఆర్డర్ ఉండాల్సిన అవసరం ఉంది, మొత్తం జామ్స్ వచ్చేస్తాయి, లేకపోతే యాక్సిడెంట్స్ అవుతాయి. కాబట్టి యూఆర్ రెగ్యులేటింగ్ ట్రాఫిక్లో రెడ్ లైట్, గ్రీన్ లైట్, ఈ లైట్ ఏదని పెడతారు. సేమ్ థింగ్ లాజికలీ షుడ్ అప్లై టు ఎవ్రీథింగ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టు ద పొలిటికల్ సిస్టమ్. కానీ అక్కడ ఇక్కడికి ఒక డిఫరెన్స్ ఉంది. ఇదేమో వాల్యూ న్యూట్రల్, అంటే దెర్ ఇస్ నో వెస్టెడ్ ఇంట్రెస్ట్ హియర్, అందరికీ అవసరమే కదా.
యాక్సిడెంట్లు ప్రివెంట్ చేయడం అందరికీ అవసరమే, కానీ అక్కడ అందరికీ అవసరం లేదు. అందరికి ఎందుకు అవసరం? దట్ ఇస్ ఫర్ ద హోల్ సొసైటీ. కరెక్టే, సొసైటీకి అవసరమే, ద స్టేట్కి అవసరం లేదు. దోస్ హు మ్యాన్ ద స్టేట్. నేను అదే అంటున్నాను. బట్ దే విల్ హ్యావ్ టు ఫాలో when the people understand. That is where the exactly, people do not know, even know. Unfortunately, constitution is not taught. మీకు ఆశ్చర్యం వేస్తుంది. We teach environment అవసరం, we teach ecology అవసరం, we teach arts, but we don't teach constitution. Yeah, that is exactly what I'm saying. మీరు ఎక్కడ 10th క్లాస్ సోషల్ స్టడీస్, 9th క్లాస్ సోషల్ స్టడీస్ ఒక చిన్న లెసన్ మినహా అబౌట్ 10th క్లాస్ స్టూడెంట్, ఇంజనీరింగ్ స్టూడెంట్ నాట్ నో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓ మెడికల్ స్టూడెంట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అవసరం లేదా? కానీ ఎక్కడ రాజ్యాంగం అనేది ఒక పాఠ్యాంశం కూడా కాదు. అన్ఫార్చునేట్లీ వీ డోంట్ బాదర్. హూ నోస్ ద కాన్స్టిట్యూషన్? వాళ్ళ రైట్స్ తెలియవు, డ్యూటీస్ తెలియదు, కాన్స్టిట్యూషన్లో ఏముందో తెలియనప్పుడు, ఏ కాన్స్టిట్యూషనల్ లిటరసీ లేనప్పుడు దీనికి ఏరే లిటరసీ ఏరికలు వస్తుంది. సార్ నేను జస్ట్ ఫర్ ద హెక్ ఆఫ్ ఇట్ సార్, మనం కాజెస్ మాట్లాడుతున్నాం, మీరు కాజెస్ చెప్తున్నారు. నేను జస్ట్ ఐ వాంట్ యూ టు టెల్ మీ ఇఫ్ అట్ ఆల్ we can at least try to travel in a direction where this can be better. What do you suggest? ఎగ్జాక్ట్లీ. మీరు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఒకప్పుడు మజిల్ పవర్ ఉండేది. మేము చిన్నప్పుడు వాడు గుండాయిజంతో ఓటర్లను ప్రభావితం చేసేవాడు. థ్యాంక్స్ టు టెక్నాలజీ, థ్యాంక్స్ టు మీడియా, మజిల్ పవర్ లేదు కదా. అంటే టెక్నాలజీ హెస్ చేంజ్ ఇట్, కంప్లీట్లీ చేంజ్. ఇప్పుడు ఎక్కడ మనీ పవర్ ఉంది తప్ప మజిల్ పవర్ లేదు. కానీ ఇదే టెక్నాలజీ మనీ పవర్ని పెంచింది. గూగుల్ పేలో పంపించేసుకుంటున్నారు డబ్బులు, ప్రశాంతంగా ఫోన్పేలో పంపించుకుంటున్నారు. సో అందువల్ల ఎప్పుడు కూడా టెక్నాలజీ ఒక్కొక్కసారి కాంపిటీషన్ సాల్వ్ సర్టన్ ప్రాబ్లమ్స్. సో ఒకప్పుడు గ్యాస్ కనెక్షన్ రావాలన్నా, ఒక టెలిఫోన్ కనెక్షన్ కావాలన్నా పైరవీలు చేయాల్సి ఉండే, లేదా డబ్బులు పెట్టాల్సి ఉండే. ఎప్పుడైతే కాంపిటీషన్ వచ్చిందో, దెర్ ఆర్ 100 పీపుల్ ఆర్ రెడీ టు గివ్ ఇట్, ఇట్ హస్ గాన్ కదా. సో ఒకప్పుడు దూరదర్శన్ ఒక్కటే ఉన్నప్పుడు అధికార పార్టీకే ప్రచారం ఉండేది. ఎప్పుడైతే కాంపిటీషన్ వచ్చిందో అది పోయింది కదా. ఇవాళ ప్రతిపక్ష పార్టీకి ఛానళ్ళు ఉన్నాయి, అధికార పార్టీకి ఛానళ్ళు ఉన్నాయి. ఎవరికి లేవు ఛానళ్ళు? కొన్ని ఓపెన్గా ఉండొచ్చు, కొన్ని సీక్రెట్గా ఇండియన్గా ఉండొచ్చు. బట్ ద రియాలిటీ ఈజ్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ, డామినెంట్ పొలిటికల్ పార్టీ హ్యాస్ సంబడి టు ఫేవర్. ఎవరికైనా లేదంటే అన్ని ఛానళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టే. నేను ఒక పెద్ద పార్టీ అతను అడిగాను, మీకు సొంత ఛానల్ పెట్టుకోండి. మాకు సొంత ఛానల్ ఎందుకు సార్, అన్ని మా ఛానలే కదా అన్నాడు. అందరూ మాకు అనుకూలంగా ఉన్నప్పుడు నేను ఛానల్ పెట్టుకోను, అందరికీ ఎందుకు వ్యతిరేకత తెచ్చుకోవాలి అన్నాడు. సో అందువల్ల టెక్నాలజీ, కాంపిటీషను, కాన్షియస్ సిటిజన్, కొన్ని చోట్ల సిటిజన్కి అప్పుడు మీకు ఫార్ములాస్ ఉన్నాయి. ఇంత బలమైన పార్టీ 300 అబోవ్ మెజారిటీ, 350 మెజారిటీ ఉన్నది. ఏం జరిగింది ఆఖరికి? అల్టిమేట్లీ దే విత్డ్రాన్ ద ఫార్ములాస్ కదా. స్ట్రీట్ యాక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ద ఫియర్ ఆఫ్ ఎలక్షన్స్ కావచ్చు. దేర్ ఈజ్ నో సింగిల్ సొల్యూషన్. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ద సొసైటీ హాస్ టు ఎవాల్వ్ సొల్యూషన్స్. మీరు డెమోక్రసీకి ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు, కానీ ఆల్టర్నేటివ్ ఏముంది? అల్టిమేట్లీ డిజైన్ థింకింగ్ అండ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డెవలప్. యూ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ఎ సొల్యూషన్, నాట్ ఫ్రమ్ ఎ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ ఈజీ టు ఇంటర్ప్రిట్ ద ప్రాబ్లమ్ ఇన్ 1000 ways. కానీ వాట్ ఈస్ ద సొల్యూషన్? దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ సేయింగ్. ఎనీ బెటర్ సిస్టమ్ దెన్ డెమోక్రసీ. ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ వచ్చింది. ఒకప్పుడు మీడియా డామినేషన్, పత్రికలు, టీవీ ఛానళ్ళు ఒక 10 మంది చేతుల్లో ఉండే, వాళ్ళు ఎవరిది అనుకుంటే వాళ్ళదే. సో ఆ స్టేజ్ పోయింది కదా. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చి ఎంత దరిద్రమైనా, బట్ ద గుడ్ థింగ్ అబౌట్ ఇట్ ఈజ్ నా ఇష్టం, నేను మాట్లాడుకుంటా. సో ఎవ్రీ పర్సన్ ఈజ్ యాజ్ ఎ వాయిస్ టుడే. నేను మా ఆఫీస్ బాయ్ని అడిగాను, అరే బాయ్ నువ్వు పేపర్ చదువుతావా అన్నాడు. చదవ సార్ అన్నాడు. టీవీ చూస్తావా? చూడ సార్ అన్నాడు. మరి వార్తలు ఎట్లా తెలుస్తాయి అన్న? అక్కడ సాగగానే ఇక్కడ పీనుగలు వేస్తుంది కదా సార్ అన్నాడు. అదేంది అన్న? అక్కడ ఒకటి ఏదైనా జరగగానే ఇక్కడ ఫేస్బుక్లో వస్తుంది కదా సార్ అన్నాడు. నేను కామెంట్ చేస్తా కదా అన్నాడు. అంటే అల్టిమేట్గా ఏంటి? దట్ ఈస్ సంథింగ్ ఎవ్రీబడి నోస్ సార్. కానీ అంటే నేను పాయింట్ ఈజ్ ఇట్ హస్ క్రియేటెడ్ ఆల్టర్నేటివ్స్. అదే నేను దానికి వస్తున్నాను. ఇప్పుడు వన్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. Actually, when you're in a society, you have to curtail a lot of things of your freedom for the general good. మీరు మీ ఇంట్లో ఒకలాగా మీరు బట్టలు లేకుండా, షర్ట్ లేకుండా తిరగచ్చు. You can't do that on the road, for example. So there are some things which, like the age-old saying, your freedom ends where the other person's nose begins అనే కాంటెక్స్ట్. But our complications అన్ని because of the technology which has done fantastic things, it also brought in some things which you don't know how to tackle. సో నేను అడిగే ఒకే ఒక స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు ఇఫ్
హైపోథెటికలీ స్పీకింగ్ లెట్ us say అది చేయగలుగుతారా చేస్తారా అనేది పక్కన పెట్టేద్దాం, ఎందుకు చేస్తున్నారు కాదు, వి అండర్స్టాండ్ ఇట్ ఇనఫ్ అబౌట్ దట్. ఎనీ ఎలక్టెడ్ లీడర్ ఇఫ్ హీ స్పీక్స్ ఇన్ పబ్లిక్ హీ కెనాట్ మేక్ ఎ ఫాల్స్ క్లెయిమ్ without evidence. He cannot use personal abusive language or threaten physically or orally or whatever this thing, you know. And in the assembly you should not overlap or just interrupt అనేది రెగ్యులేషన్స్గా పెట్టి దానికి సంబంధిత పనిష్మెంట్స్ ఏంటి అని పెట్టారు అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎందుకు అపోజ్ చేస్తారు ఎవరైనా, నా క్వశ్చన్ ఒకటే. అది పెట్టినప్పుడు the politicians will be forced to talk only content. They have no other choice. అప్పుడు బయటపడతారు. నేను హైపోథెటికల్ అడుగుతున్నా. ప్రాబ్లం వస్తుంది ఏంటంటే అల్టిమేట్లీ వూ షుడ్ ఇంప్లిమెంట్, ద స్పీకర్ షుడ్ ఇంప్లిమెంట్ ఇట్. స్పీకర్ విల్ నెవర్ ఇంప్లిమెంట్. స్పీకర్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఏ పార్టీ. మీకు అది తెలిసిందండి, ఎందుకు చేయరు చేస్తారా లేదా అనేది డిస్కషన్ కాదు నాకు. అంబేద్కర్ మాట అంటాడు, కాన్స్టిట్యూషన్ ఎంత అద్భుతంగా ఉన్నా అల్టిమేట్లీ దోస్ హూ ఇంప్లిమెంట్ ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్. అందువల్ల ఇప్పుడు దానికి సిస్టమిక్ చేంజెస్ రావాలి, మీరు రెగ్యులేషన్స్ రావలేదు. ఇప్పుడు ఉదాహరణకు ప్రపోజల్ రిప్రజెంటేషన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రపోజల్ రిప్రజెంటేషన్ వచ్చింది అనుకోండి, అంటే ఇప్పుడు క్యాండిడేట్కు ఓట్లు వస్తే క్యాండిడేట్ గెలుస్తున్నాడు. అలా కాదు, పీపుల్ ఓట్ ఫర్ పొలిటికల్ పార్టీ. ఆ పార్టీకి వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ను బట్టి పార్టీకి సీట్స్ ఎలకేట్ చేసే వ్యవస్థ ఉంది. ప్రపంచంలో అనేక దేశాల్లో ఉంది. ప్రపోజల్ రిప్రజెంటేషన్ వచ్చింది అనుకోండి, ద ఇండివిజువల్ లీడర్ అనే వ్యక్తి మినిమైజ్ అవుతుంది, ఒక పొలిటికల్ ఇన్స్టిట్యూషన్ అనేది మెయిన్ అవుతుంది. సో దేర్ విల్ నాట్ బీ ఏ ఇన్సెంటివ్ ఫర్ ఎనీ లీడర్ టు స్పెండ్ చేస్తే పార్టీ స్పెండ్ చేయాలి తప్ప వ్యక్తులు స్పెండ్ చేయరు. ఎందుకంటే నేనే ఎమ్మెల్యే కావాలని రూల్ లేదు, ఆ పార్టీకి నాకు వచ్చిన ఓట్లను బట్టి నేను ఎమ్మెల్యే అవుతా. సో ఇలా మనం సిస్టమిక్ చేంజెస్ని ఆలోచించాల్సిందే తప్ప. కానీ నేను అదే అన్నాను, ఇప్పుడు నేను మనం స్ప్రెడ్ అవుట్ అవుతున్నాం. నేను అనేది ఇఫ్ యూ జస్ట్ ఐ అడ్రస్ వన్ పాయింట్ ఎట్ టైమ్స్ దెన్ వీ కెన్ కమ్ విత్ అ రీజనబుల్ థింగ్. మీరు రెగ్యులేషన్స్ అనేది చేస్తే వర్కౌట్ అది ఎందుకు వర్కౌట్ అవుతుంది చెప్పండి. అది ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి రెగ్యులేషన్? అంటే ఇప్పుడు మీకు ట్రాఫిక్ ఎనీ రెగ్యులేషన్ సార్, రెడ్ లైట్ వేస్తే ఆపాలి, గ్రీన్ లైట్, అది రెగ్యులేషన్, అది ఎవ్రీబడి ఈస్ ఫాలోయింగ్. లే ఫండమెంటల్ పాయింట్ ఉంది. ట్రాఫిక్ రెగ్యులేషన్ ఇంప్లిమెంట్ చేస్తానికి అక్కడ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నాడు. లేకపోతే ప్రజలు, ఇప్పుడు నేను అక్కడ చదివాను జపాన్లో, నేను వెళ్ళలేదు కానీ అక్కడ ట్రాఫిక్ లేనప్పుడు కూడా ఒక రెడ్ లైట్ పడితే ఆగిపోతారట. ట్రాఫిక్ లేదు కదా అని కూడా పోరు. సార్ అవన్నీ వద్దు సార్, మన కాదు. నేను ఐ వాంట్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ దిస్ పాయింట్ సార్. ఇది ఒక ప్లీజ్ నేను అడిగేది ఏంటంటే, మీరు ఇక్కడ మీరు ఫైన్ వేస్తారు, రెడ్ లైట్ లేకపోతే అరెస్ట్ చేస్తాడు, లేకపోతే ఏదో చేస్తాడు అని. There is a regulation, there is an implementation, there is also a punishment for that. A combination of these three is what which is controlling the traffic. కానీ అది ఎవరు ఇంప్లిమెంట్, దట్ దేర్ ఇస్ ఎ ఇన్స్టిట్యూట్. అరే నేను అదే అంటున్నానండి. ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లేదంటున్నా, ఇంటరప్ట్ చేయకూడదని ఉందా లా? ఎందుకు లేదు ఉంది. ఇప్పుడు వెల్లోకి మీకు ఆ రూల్స్కి తక్కువేం లేదు. వెల్లోకి దూసుకెళ్ళకూడదు, నినాదాలు చేయకూడదు, ఇవన్నీ పార్లమెంటరీ ప్రొసీజర్స్లో ఉన్నాయి. అల్టిమేట్లీ నోబడీ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఇట్. సో నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడారు అనుకోండి, క్రిమినల్ డిఫమేషన్. అప్పుడు మీరు దాని మీద ఓన్లీ దోస్ పీపుల్ క్యాన్ డూ ఇట్ ఆర్ ఈవెన్ అవుట్ సైడర్స్ క్యాన్ డూ ఇట్. అవుట్ సైడ్ చేయలేరు. మళ్ళీ సమస్య వస్తా అంటే ఇప్పుడు సార్ నేను కామన్ సిటిజన్, ఓకే, ఐఎమ్ లుకింగ్ అట్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద కంట్రీ హూ ఐఎమ్ పేయింగ్ ట్యాక్సెస్ ఫర్, హూ ఐఎమ్ ఓటింగ్, హూ ఐఎమ్ హ్యావింగ్ సమ్ ఎక్స్పెక్టేషన్స్. వెన్ ఐ సీ దెమ్ వేస్టింగ్ టైం, నా దగ్గర వచ్చిన ఒక ఎంప్లాయీ నేను ఇచ్చిన పని చేయకుండా, నేను అతను ఎందుకు ఫంక్షన్ ఇచ్చినా అది చేయకుండా ఉంటే ఐ విల్ ఫైర్ హిమ్ ఆర్ ఐ విల్ డూ ఎనీథింగ్ ఫర్ హిమ్. అంటే దాన్ని రీకాల్ పద్ధతి పెట్టాలి. మళ్ళీ ఆ రీకాల్ పద్ధతి పెట్టినప్పుడు మళ్ళీ అక్కడ డబ్బులతోనే ఓట్లేస్తారు. సీ దేర్ ఈజ్ అ ప్రాబ్లం. కానీ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి యూ ఫస్ట్ నీడ్ టు ఐడెంటిఫై అండ్ అక్నాలెడ్జ్ ఇట్స్ అ ప్రాబ్లం. అది ఎవరు దాని దగ్గరికి వెళ్ళట్లేదు అన్నారు. దట్ ప్రాబ్లమ్ ఈజ్ రిపీటెడ్లీ అక్నాలెడ్జ్. ఈవెన్ నాకు ఇప్పటికి గుర్తు 50th year ఆఫ్ ఇండిపెండెన్స్లో రోజు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో దే హవ్ టేకెన్ ఎ సాలమ్ ఓత్, మేము వెల్లోకి దూసుకురాము అని. నెక్స్ట్ డే నుంచే వెళ్ళకి దూసుకెళ్తున్నారు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శేషన్ మన ఎలక్షన్ శేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఎవర్ వి రియలైజ్ దట్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎలక్షన్ కమిషన్. అంతవరకు నేను పేరేం లేదు. ది పీపుల్ యూ ఇంప్లిమెంట్ ఇట్ అనేది వస్తే తప్ప సాధ్యం కాదు. ఇప్పుడు అల్టిమేట్గా ఒక ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అసెంబ్లీ లోపల బయట,
అతన్ని డిస్క్వాలిఫై చేయాలి. ఎవరు చేయాలి? అక్కడే సమస్య వస్తుంది. ఇప్పుడు ఆ అవకాశం చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు క్రిమినల్ డిఫమేషన్ చట్టం ఉంది. మాట్లాడితే 2 ఏళ్ళు జైలు శిక్ష. 2 ఏళ్ళు జైలు శిక్ష ఉంటే పార్లమెంట్ డిస్క్వాలిఫై అవుతాడు. ఎవరి విషయంలో ఇంప్లిమెంట్ అయింది? ఒక్క రాహుల్ గాంధీ విషయంలో ఇంప్లిమెంట్ అయింది. ఇంకెవరి విషయంలో అయిందా ఇండియాలో? దీన్ని బట్టి రాహుల్ గాంధీ తప్ప క్రిమినల్లీ డిఫేమేటరీ మాట ఎవరు మాట్లాడలేదు ఇండియాలో పొలిటీషియన్. షుడ్ వి కమ్ టు దట్ కంక్లూజన్? మరి అది ఎవ్రీబడి నోస్ దట్ దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ పొలిటీషియన్స్, హండ్రెడ్స్ ఆఫ్ లెజిస్లేటర్స్ హూ స్పోక్ క్రిమినల్లీ డిఫేమేటరీ లాంగ్వేజ్. మరి ఏం కాలే కదా ఎవరికి? అంటే లా ఈజ్ సెలెక్టివ్లీ ఇంప్లిమెంటెడ్ బికాస్ పీపుల్ ఇన్ పవర్ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ద లా. యూ కాంట్ allow. What is the reason? And if ruling party కూడా, though they are in power and there are already procedures like you said, వాళ్ళు ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు? ఎందుకు వాళ్ళకి ఇంట్రెస్ట్ కదా, దట్ సూట్స్ దేర్ పర్పస్. వాళ్ళు చేస్తారు కదా. ఇప్పుడు మీకు యాంటీ డిఫెక్షన్ లా ఉంది. మీకు శరత్ యాదవ్ ఉన్నాడు. రాజ్యసభలో శరత్ యాదవ్ని ఇమ్మీడియట్గా డిస్క్వాలిఫై చేశారు. మరి లోక్సభలో డిస్క్వాలిఫై చేశారు అట్లా ఇమీడియట్గా. ఎందుకు చేస్తలేరు? ఇఫ్ ఇట్ సూట్స్ దేర్ పొలిటికల్ ఇంట్రెస్ట్ దే విల్ డూ ఇట్. ఇఫ్ దే డజంట్ సూట్ దేర్ పొలిటికల్ ఇంట్రెస్ట్ దే డోంట్ డూ ఇట్. అల్టిమేట్గా ప్రజలు దీన్ని అంగీకరించకూడదు. ఇప్పుడు పలానా ఎమ్మెల్యే ఇలా బిహేవ్ చేస్తున్నాడు కానీ ఓటే, అలా ప్రజల్లో చైతన్యం లేదు కదా. అక్కడ సమస్య వస్తుంది. ఇప్పుడు అసలు ఎన్నడూ పార్లమెంట్లో నోరు విప్పినోడు గెలుస్తున్నాడు కదా ఎలక్షన్లలో. సో ఎన్నడూ ఒక్కరోజు దెర్ ఆర్ ఇన్స్టిట్యూషన్. మీరు పిఆర్ఎస్ ఇండియా అని వెబ్సైట్ ఉంది. మీరు అది పార్లమెంట్ మెంబర్ని ట్రాక్ చేస్తుంది. మీ పార్లమెంట్ మెంబర్ ఎన్ని క్వశ్చన్లు అడిగాడు, ఎంతసేపు మాట్లాడిండో అని. విచ్ ఓటర్ ఇస్ డూయింగ్ ఇట్. నేను చూసి నా మెంబర్ మాట్లాడలేదని. ద మూమెంట్ యూ క్రియేట్ మోర్ రెగ్యులేషన్ ఇట్ ఈస్ ప్రోన్ టు మిస్యూస్. మీరు రెగ్యులేటరీ ఇన్స్టిట్యూషన్స్ పెంచుకుంటున్న కొద్ది ఏమవుతుంది? ఇప్పుడు అల్టిమేట్గా ఒక పలానా వ్యక్తి ఇలా మాట్లాడకూడదు అనుకో, అల్టిమేట్గా ఇది ఎవరు నియంత్రించాలి? అంటే జూబ్లీహిల్స్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నియంత్రించాలి నువ్వేం మాట్లాడినావు అని. సో అది ఆచరణలో సాధ్యం కాదు. అందువల్ల అల్టిమేట్గా ప్రజల చైతన్యమే పరిష్కారం. ఇంకో పరిష్కారం ఉండదు. ఎందుకంటే ఇక్కడ పొలిటికల్లీ పార్టిజాన్ ఇంట్రెస్ట్ ఉంటాయి కనుక. పొలిటికల్లీ పార్టిజాన్ ఇంట్రెస్ట్ లేని చోట సాధ్యమవుతుంది. అక్కడ సాధ్యమవుతుంది. అక్కడ కూడా ఇక్కడ సాధ్యమవుతుంది. మీకు ఇప్పుడు ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఏదన్నా ఒక ఎంతమంది యాక్సిడెంట్ జరిగినప్పుడు రియల్గా శిక్షలు పడుతున్నాయి. ఒక విఐపి కొడుకు యాక్సిడెంట్ చేశాడు అనుకోండి, ఏమవుతుంది? నథింగ్ విల్ హ్యాపెన్. అందరికీ తెలుసు కదా మన వ్యవస్థలో. సో ఎంతమంది చట్టాన్ని అవాయిడ్ చేస్తున్నారు. సో అందువల్ల కాన్షియస్ సిటిజన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్ బట్ దట్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. సో ఇప్పుడు ఇజ్రాయిల్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను. జ్యుడిషియల్ రిఫార్మ్స్ అక్కడ మొదలు పెడితే, రిఫార్మ్స్ అన్న పేరిట గవర్నమెంట్ వాంట్స్ టు టేక్ ఓవర్ జ్యుడిషియరీ. ప్రజలు తిరగబడితే గవర్నమెంట్ ఇప్పుడు ఆలోచనలో పడింది. ఇంకో ఆ మార్గం లేదు కదా. దిస్ సైలెంట్ ఇల్లిటరేట్ మాసెస్ ఎమర్జెన్సీని తిప్పికొట్టారు. ఇప్పటిదాకా మళ్ళీ ఎమర్జెన్సీ పెట్టలే కదా. అల్టిమేట్గా ఎప్పుడు తిప్పికొట్టారు? నువ్వు ఎన్ని రెగ్యులేషన్లు లేవా? భారత రాజ్యాంగంలో అన్నీ ఉన్నాయి ఎమర్జెన్సీ పెట్టకూడదని. కానీ ఒకరోజు ఫండమెంటల్ రైట్స్ ఉంటే సస్పెండ్ చేసి పడేశారు. 3 జడ్జిలను పక్కకు పెట్టి జూనియర్ని తీసుకెళ్ళి చీఫ్ జస్టిస్ చేశారు. సుప్రీంకోర్టే గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పు చెప్పింది. కానీ అల్టిమేట్గా నిలబడదు. 77కి వచ్చారు, ప్రజలు తీసి పడేశారు. అందువల్ల ఎంత పవర్ఫుల్ పర్సన్ అయినా అల్టిమేట్లీ ఇట్ హ్యాస్ టు బి జడ్జ్ ఇన్ ద పీపుల్స్ కోర్ట్. ఈలోగా స్ట్రాంగ్ పీపుల్ మీరు అన్నట్టు స్టేషన్ వచ్చాడు, కొంత సంథింగ్ హ్యాపెన్. సో దాట్ ఈజ్ ఓన్లీ ఏ ప్రాసెస్. యూ డోంట్ హ్యావ్ ఏ మీరు చెప్పినట్లు ఇన్స్టాంట్ సొల్యూషన్స్ లేవు, మ్యాజిక్ పిల్స్ లేవు. అదే ఓకే సార్. కానీ నేను దాని గురించి అడగట్లేదు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ రాసిన టైంలో all the great intelligent people, well-meaning, whatever the research, they thought through everything, but it was written at a time period where there were so many technologies which were not there at that point of time. They never thought a day will come, people will start violently threatening each other, or the YouTube or anybody and everybody can spread misinformation. And a misinformation వల్ల మీకు రెప్యుటేషన్స్ పోతున్నాయి, ఇది పోతున్నాయి, అది పోతున్నాయి, all of them. And then the so-called media trials, all of them were not there when the constitution was written. So the amendments aspect to present దానికి ఇది మారుద్దాం అనేది, like you said, the political parties have their own agenda and they always want that particular freedom to move around. So the more regulations they create, వాళ్ళు జైల్లో పెట్టుకున్నట్టు ఉంటుంది. No, which is what? But strangely, even in a country like America, after Donald Trump came, it seems to be becoming like our country. But January 6th jarigina riot is something nobody could have imagined happening 3-4 years back in a place like America. So the whole world seems to be going in that direction. అంటే అమెరికా లాంటి చోట జరగకపోతే ఇంకా వేరే చోట ఎక్కడ జరుగుతుంది? అంటే ఇప్పుడు మీరు అన్నట్లు కాన్స్టిట్యూషన్ అనేది ఒక టెక్స్టే కాదు,
ది కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఇచ్చే జడ్జిమెంట్స్ కూడా కలిపితే కాన్స్టిట్యూషన్ మీరు అన్నట్లు ఇవి ఏవి లేనప్పుడు 70 ఏళ్ళ కింద రాయొచ్చు. బట్ ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ డన్ ఆన్ అ డైలీ బేసిస్. దట్ ఇస్ హౌ మీరు ప్రైవసీ అనేది ఒక ఫండమెంటల్ రైట్ అని 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం ఎవరు అనుకోలేదు, అవసరం కూడా రాలేదు. కానీ ఇవాళ ప్రైవసీ అనేది ఒక ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి దాన్ని రైట్ టు లైఫ్లో భాగమని చెప్పింది. సో చెప్పిన తర్వాత ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రైవసీ హెస్ ఎక్స్పాండెడ్. సమస్యల కాన్స్టిట్యూషన్ కాదు, మీకు యాంటీ డిఫెక్షన్లా ఉంది, లాలో క్లియర్గా ఉంది. ఒరిజినల్ పార్టీ స్ప్లిట్ అవుతూనే దాన్ని మీకు మెర్జ్ అవుతానే మెర్జరు. ఇప్పుడు ఏమంటున్నారు, ఒక అసెంబ్లీలో నాకు 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 వెళ్ళిపోతే మెర్జరు అయిపోయింది అంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఈజ్ మెర్జ్డ్ విత్ బీజేపీ, కాంగ్రెస్ టీడీపీ లెజిస్లేచర్ పార్టీ ఈజ్ మెర్జ్డ్ విత్ టీఆర్ఎస్. ఎట్లా అవుతుంది అది? దేర్ ఇస్ నో పార్టీ కాల్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ, ఎట్లా మెర్జ్ అవుతుంది? దేర్ నో పార్టీ కాల్ టీడీపీ లెజిస్లేచర్ పార్టీ, దేర్ ఓన్లీ కాంగ్రెస్ టీడీపీ. అవి ఎట్లా మెర్జ్ చేసుకోలేదు. మీరు యాంటీ డిఫెక్షన్లా చదవండి, క్లియర్గా ఉంది ఒరిజినల్ పార్టీ అని. కానీ ఇది ఇంత క్లియర్గా ఉంది, ఇట్ ఈస్ వయలేటెడ్ ఎవ్రీ డే. అన్ఫార్చునేట్లీ సుప్రీంకోర్ట్ హాస్ టు స్పీక్. ఇప్పుడు గవర్నర్ రాజ్యాంగం రాసినప్పుడు గవర్నర్ బిల్లును యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యాక్షన్ తీసుకోవాలన్నారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్కి నేను యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్గా అర్థం చేసుకుంటా. అదే నా దృష్టిలో సూన్ అంటే ఏమనాలి? నీకు యూ హ్యావ్ నో ఆప్షన్ టు కీప్ యువర్ బిల్స్. కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నా దృష్టిలో వాట్ ఈస్ యువర్ సెన్స్ ఆఫ్ టైమ్ ఈజ్ డిఫరెంట్, మై సెన్స్ ఆఫ్ టైమ్ ఈజ్ డిఫరెంట్. అంటే అన్ఫార్చునేట్లీ సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది మొన్న, బట్ సుప్రీంకోర్టు వాజ్ హెసిటెంట్. లేకపోతే సుప్రీంకోర్టు చెప్పాల్సిందే నాట్ మోర్ దెన్ 4 weeks. కానీ సుప్రీంకోర్టు చెప్పలేదు. నెక్స్ట్ లెవెల్కి ఇలాగే అయితే చెప్తారు, చెప్పకుండా మీకు ఎందుకు? ఆర్టికల్ 356 ఎన్నేళ్ళు మిస్యూజ్ అయింది. అంబేద్కర్ అంటాడు ఐ హోప్ ఇట్ విల్ బి ఎ డెడ్ ఆర్టికల్ అంటాడు, బట్ ఇట్ వాజ్ మోర్ లివింగ్ అండ్ కికింగ్. నెహ్రూ టైంలో స్టార్ట్ అయింది అది 1950s. కానీ ఏమైంది? సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయిలో హిస్టారిక్ జడ్జిమెంట్ ఇచ్చింది. సో యూ కెనాట్ సో ఈజీలీ డిస్మిస్ ఎ స్టేట్ గవర్నమెంట్. మీరు దాని తర్వాత ఇంతవరకు ఏ స్టేట్ గవర్నమెంట్ డిస్మిస్ చేయడం కష్టమైపోయింది కదా. అందువల్ల ఇట్ హాస్ టు బి ఎవల్యూషనరీ. మీరు చెప్పిన ప్రాబ్లం ఉన్నా కూడా ఇట్ హాస్ టు బి ఎవల్యూషనరీ అన్నట్టు. వరల్డ్ వైడ్గా డైనమిక్స్ ఆఫ్ పాలిటీ ఏమవుతుంది? ఇట్స్ ఏ ప్రాసెస్, ఇట్స్ నాట్ అన్ ఈవెంట్. ఈ ప్రాసెస్లో రాజ్యాంగాన్ని డెమోక్రసీని నాశనం చేయ వాళ్ళు చేస్తూనే ఉంటారు, దాన్ని కాపాడుకునే వాళ్ళు కాపాడుకునే ఉంటారు. ఈ ఘర్షణలు ఎవరు నిలబడితే ఆ దేశ ఫ్యూచర్ నిలబడుతుంది. ఈ ఘర్షణలో అన్ఫార్చునేట్లీ డిస్ట్రాయ్ చేసే వాళ్ళే గెలిచారనుకోండి, ఇట్స్ ఎ మ్యాచ్, యూ కాంట్ అవాయిడ్ ఇట్. సో వాడు బౌలింగ్ వేస్తాడు, వాడు బ్యాటింగ్ చేస్తాడు, 125 runs వేస్తారు, ఈజీగా టార్గెట్ రీచ్ కావచ్చు అనుకుంటాడు. కానీ రేపు వాడు 100కే అవుట్ అయ్యింది అనుకోండి, రీచ్ కాలేడు. ఇట్స్ లైక్ ఎ మ్యాచ్. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది అన్ఫార్చునేట్లీ మీరు అన్నట్లు కొన్నిసార్లు అప్పర్ హ్యాండ్ అంటే ఫోర్సెస్ విచ్ ఆర్ ఇనిమికల్ టు ద కాన్స్టిట్యూషన్ వాళ్ళు గెలిచే అవకాశం కనబడచ్చు. కానీ ఇట్స్ ఎ ప్రాసెస్. సో కొంతకాలానికి మళ్ళీ జనం మారిపోతారు కావచ్చు. ఒకప్పుడు ఎరువు లేకుండా పురుగు మందులు లేకుండా పండించారు, తర్వాత మళ్ళీ ఎరువులు పురుగు మందులు వేశారు, ఇప్పుడు మళ్ళీ ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్, 0 budget ఫార్మింగ్ అంటున్నారు. సో ఇట్స్ ద ప్రాసెస్ దట్ హ్యాస్ టు రీబర్త్ అంతే, ఇంకో మార్గం లేదు దానికి. సో ద వే థింగ్స్ ఆర్ గోయింగ్ రైట్ నౌ, as far as your understanding and your experience in analyzing all this is concerned, what do you foresee in the next 5 years where things will go better or lesser or more destructive? అంటే మ్యాక్రో లెవెల్ అంటే మీరు అన్న దాంట్లో ప్రాబ్లం ఉంది. జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఇన్ సర్టన్ ఏరియాస్ విల్ డూ బెటర్, సర్టన్ ఏరియాస్ వీ మే నాట్ డూ బెటర్. మీరు ఇంత పొలిటికల్ సిస్టమ్ దెబ్బతిన్నా ఆన్ సర్టన్ ఏరియాస్ వీ డిడ్ ఎ ఫెయిర్లీ గుడ్. ఇప్పుడు ఇస్రో రాకెట్లు ప్రయోగించడాన్ని ఈ పొలిటికల్ సిస్టమ్ ఆపలేకపోయింది, యూనికార్న్స్ ఎమర్జ్ కావడాన్ని ఈ పొలిటికల్ సిస్టమ్ ఆపలేకపోయింది, ఇండియన్ సినిమా ఆస్కార్ గెలవడాన్ని ఈ పొలిటికల్ సిస్టమ్ ఆపలేకపోయింది, సో నిఖిత్ జరీన్ గోల్డ్ మెడల్ తెచ్చుకోవడాన్ని ఆపలేకపోయింది ఈ పొలిటికల్ సిస్టమ్. ఈ పొలిటికల్ సిస్టమ్ చాలా పనులు ఆపలేకపోయింది. ఇండియన్స్ వెళ్ళి ప్రపంచంలో ఉన్న టాప్ కంపెనీ CEOs కాపడాన్ని ఆపలేకపోయింది. సో దెర్ ఈజ్ ఈ పొలిటికల్ సిస్టంలో ఇన్ని లోపాలున్నా వీ హవ్ డన్ సర్టన్ రిమార్కబుల్ థింగ్స్. మీరు అన్నట్లు ఆ పొలిటికల్ సిస్టమ్ కూడా సరిగా ఉంటే డెఫినెట్లీ వీ వుడ్ హావ్ డన్ బెటర్. బట్ ఒక్కటి మెచ్చుకోవాలి, కనీసం ఇదన్నా మిగిలింది మనకు. వీ నో సమ్ సొసైటీస్ విచ్ ఆర్ కొలాప్స్, ఈవెన్ ఇది కూడా లేదు కదా. ఇప్పుడు పీరియాడిక్ ఎలక్షన్స్ లేని దేశాలు ఉన్నాయి, పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ లేని దేశాలు ఉన్నాయి. సో చాలా దేశాల్లో అసలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్సే లేవు. ఇప్పుడు మన దగ్గర ఎన్ని లోపాలు ఉన్నా కనీసం దెర్ ఈజ్ ఎ సెంబ్లెన్స్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఐఎమ్ నాట్ టెలింగ్ ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్. కనీసం ఇవి లేని దేశాలు కూడా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దాట్. బట్ యూ హ్యావ్ టు బి ఆప్టమిస్టిక్.
సో సిరివెన్నెలు అన్నట్లు నిరాశకే నిరాశ పుట్టదా అనుకుంటూ పనిచేయాల్సిందే తప్ప ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలతో సమాజాలు నిర్మించలేము. యూ కెనాట్ క్రియేట్ సొసైటీ ఆన్ ఎ గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, ఆన్ ఎ గ్రేవ్ యార్డ్ ఆఫ్ సినిసిజం. యూ హ్యావ్ టు క్రియేట్ బిల్డ్ ఎ సొసైటీ ఆన్ హోప్, ఆన్ ఎక్స్పెక్టేషన్, ఆన్ అన్ ఆస్పిరేషన్. దాని కొరకు ఫైట్ చేయడమే ఉంటుండాలి. మన పాత్ర ఆ దిశగా ఉండాలి. See, but the whole thing eventually, sir, boils down to this one line used, a free and fair election. And I don't know if that has any meaning in the context of today's times. That is what the whole problem is. Because in ideal situation, yes, because each and everything, if everybody has a choice to look at the half glass full and half glass empty, to reach a truth is impossible, because truth by itself has lost its meaning. Now it is the post-truth age. There is no truth. It is the post-truth age. Satyanantara prapancham. You create a perception which is considered as truth. You don't need to be truthful. Our manipulative prapanchamloki మనం enter అయ్యాం. So there is a process of manipulating emotions. People are not voting based on their own reality also. You are creating an artificial reality on which people are voting. So people, నీవు ఏమి చేసావన్న దానిపైన కాదు, నీవు ఏం చేస్తావని ప్రజలు నమ్ముతున్నారన్న దాని మీద ఓటు వేస్తున్నావు. నువ్వు ప్రజల్ని నమ్మించగలగాలి, ప్రజల ఎమోషన్స్తో ప్లే చేయగలగాలి. సో దాట్ ఈజ్ నాట్. దాని కొరకు పెద్ద పొలిటికల్ కన్సల్టెన్సీలు వచ్చాయి, దాని కొరకు పెద్ద బ్రాండ్ బిల్డింగ్లు వచ్చాయి, మీడియా కన్సల్టెన్సీలు వచ్చాయి. ఆ ఓన్లీ హోప్ ఏంటంటే ది అక్యుములేటివ్ విజ్డమ్ ఆఫ్ పీపుల్ విల్ ప్రివేల్, ఇఫ్ నాట్ టుడే, టుమారో. So in effect, you are saying truth will sometime win. It might just get delayed, or it might just be bent. It has to win. Be cornered. You have no option. Otherwise, it won't function. You have no option. So అది పోనీ truth will never prevail అనుకొని మన ఇంట్లో కూర్చుంటే దిస్ విల్ హ్యాపెన్ ఫాస్ట్, ఇంకా సూనర్ కదా అని నా పాయింట్ ఏంటంటే, సో ఇట్ హ్యాస్ టు అల్టిమేట్గా యూ హ్యావ్ నో అదర్ ఆప్షన్. ఇట్ ఇస్ అన్ ఆప్షన్ చాయిస్. యూ హ్యావ్ టు బిలీవ్ దట్ ట్రూత్ విల్ ప్రివేల్. ఇఫ్ యూ డోంట్ బిలీవ్, మీరు అన్నట్లు మీరు స్టార్టింగ్లో చెప్పారు కదా, నేనే ఓటు వేయడం లేదు. మీరు ఓటే వేయనప్పుడు ఇవన్నీ అడిగే ప్రశ్న ఎక్కడ ఉంటుంది అనే క్వశ్చన్ వస్తుంది కదా. సో మీరు ఓటే వేయకుండా ఇన్ని ప్రశ్నలు వేస్తున్నప్పుడు ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. మీరంటారు ఈ ప్రశ్నలు ఉన్నాయి కనుక ఓటేస్తలేని అంటారు. ఇది విత్తు ముందా, చెట్టు ముందా, కోడి ముందా, గుడ్డు ముందా అన్నట్టు ఉంటుంది. Yeah, that's a great talk, sir. Thank you very much. Thank you. We spoke to each other, and I wish to continue with you on many more topics in the future. Thanks a lot. Yeah. Thank you. Thanks, sir.